ఆరంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తరితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయేకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయ భక్తనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్. భక్తాంఘ్రిరేణుపరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. శ్రీధన్విపుర్యాం వృషభే విశాఖే ఆత్రేయవంశోద్భవ సాత్వికాగ్ర్యాం. శ్రీచోళసింహాద్రిగురుక్తమంత్రం శ్రీరంగనారాయణమాశ్రయామః. నీరాతుంగస్తనగిరితటే సుత్తముద్బోధ్య కృష్ణం పారార్ఘ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం సజనిగలితం యాబరాకృత్య భుంక్తే. கோதா தஸ்யை நம இதமிதம் பூய ஏவாஸ்து பூயாம். அன்னவயல் புதுவை ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை படுபதியம் இன்னிசையாறு பாடி கொடுத்தாடு நற்பாவாலை. பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை. பாடியருளவல்ல பல்வரையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதி அன்ன விம்மாற்றம் நாம் கடவா வண்ணமேனது. ஒருத்தி மகனாய பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய வளர்த்து வளர. அடியன் இவாள் அன்பு உலகம் அறந்தாய். இவாள் அன்பு உலகம் கதாடியன் அங்கே உலகம் அறந்தாய் அறி போற்றி. சென்னங்குதென்னிலங்கை சத்தாயு திரள போற்றி. வண்ண செகல முதைத்தாய கோல போற்றி. கண்ணு குளிராவிருந்தாய கடல போற்றி. குன்னு குளியாவிருத்தாய உடம்போற்றி. வென்று பகை கெடுக்கும் நின கையில் வேறு போற்றி. என்றென்றும் சேவகமே எத்திப்பதே கொள்வான். இன்றுயா வந்தோம் இறங்கேலோர் என்பாவாய். ஆண்டாளு திவ்ய திருவடிகளே சரணம். అస్మద్ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, చిన్న పొరపాటు ఏంటంటే ఇక్కడ మాకు అందరికీ కూడా ఈరోజు ఒరుత్తి మహానాయ పాసురం అయితే కొంచెం ఈ తేడా మూలంగా ఏంటంటే కలుసుకొని దాంట్లో వెళ్ళిపోవడం జరిగిందన్నమాట. అయితే ఈరోజు మనకి అందే ఉలగమరందాయి అడిపోచి అనేటువంటిది అద్భుతమైనటువంటి పాసురం. ఇది మంగళాశాసన పాఠం దీని అంటారు. అయితే మనం ఎప్పుడు కూడా భగవంతుడికి ఆయనకి ఎప్పుడు మంగళాశాసనం చేయాలి. భగవానుడు ఎప్పుడు కనుక చక్కగా చల్లగా ఉంటే మనం అందరం కూడా చల్లగా ఉంటాం. నిన్న పాసురం అయితే మాది మలయమలంజలి మన్యకీరందరంగం శీర్య సింగం అరివుటు తీవులుతో అని చెప్పినప్పుడు సాక్షాత్తు భగవానుడు ఆయన కృష్ణస్వామి బయటకు వచ్చి ఆయన వేంచేశారు. వేంచేసిన తర్వాత వీళ్ళొక చక్కగా సీర్య సింహాసనం అని చెప్పి అన్నారు కదా, ఒక శౌర్య సింహాసనం అని చెప్పని గోపికలందరూ ఏర్పాటు చేశారు. అంటే అది ఒక చక్కని ప్రణయ సింహాసనం అని చెప్పి అనుకున్నాం. అయితే స్వామి చక్కగా వీళ్ళు కోరిన విధంగానే చక్కగా ఆయన నడుచుకుంటూ బయటకు వచ్చాక. అయితే నిజానికి మనకు భగవంతుడి యొక్క అవతారాల్లో మనకి ఉపయోగపడేటువంటి అవతారాలు ఏంటి అంటే అన్ని అవతారాలు ఉపయోగపడతాయి. ప్రతి ఒక్క అవతారానికి భగవంతుడు అవతరించినటువంటి 20 అవతారాలు ఏవైతే ఉన్నాయో ప్రతి అవతారానికి కూడా ఒక ప్రయోజనం అనేది ఒకటి ఉంటుంది. అయినప్పటికీ కూడా మానవాళికి అందరికీ కూడా పరిపూర్ణంగా ఏదైతే ఉపయోగపడ్డాయో మనకందరికీ కూడా పరిపూర్ణ ప్రయోజనం కలిగిందో అట్లాంటి అవతారాలు మాత్రం ఒక 3 అవతారాలు ముఖ్యంగా ఉంటాయి. అయితే మరి ముందున్నాయి మత్స్య, కూర్మ, వరాహ. ఏ అవతారాలు మనకు ఉపయోగపడలేదంటే కేవలం ఒక ప్రయోజనం, ఏదో ఒక రాక్షసుని చంపడం ఇట్లాంటి ఏదో ఒక ప్రయోజనాన్ని ఆకాంక్షించి వచ్చినటువంటి అవతారాలు అది అయిపోయింది, ఆ పని అయిపోయింది, ఆ రాక్షస సంహారం జరిగిపోయింది, అదైతే అనుకున్న ప్రయోజనం సిద్ధించింది, అవి వెళ్ళిపోతాయి. అయితే మనకు కొన్ని ఉపయోగపడే అవతారాలు ఏదైతే ఉంటాయి దీనిలో
ముఖ్యంగా మనకు వామనావతారం ఒకటి, తర్వాత శ్రీ రామావతారం ఒకటి, మనకి శ్రీకృష్ణ అవతారం ఒకటి, సరే మనకి లక్ష్మీనరసింహ భగవానుడు కూడా మన దీంట్లో మనకి చేర్చుకోవచ్చు. అయితే ఇట్లా ఉంటాయి అన్నమాట. అయితే ఈ అవతారాలన్నింటిలో కూడా మనకు శ్రీరామావతారం ఏదైతే ఉందో, శ్రీరామావతారం లోపల ఆయన సౌశల్యం పరాకాష్ఠ స్వామికి, తర్వాత కొంచెం గొప్ప ఎంతో కొంత సౌలభ్యం అనేటువంటి కొద్దిగా ప్రకాశించినప్పటికీ కూడా స్వామివారు మరి కోతులతో, కొండముచ్చులతో, మరి ఎలుగు బంట్లతోటి, రాక్షసులతో అందరిలో ఒకటిగా కలిసి మెలిసి ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి అయోధ్యకు వచ్చి స్వామి పట్టాభిషిక్తుడు అయిన తర్వాత కొంచెం వీళ్ళందరితో కూడా అంటే ఎలా అంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి రామచంద్రుని కలవటం అనేది ఉండేది, కానీ తగ్గిందిట. కావున ఎలా ఉంటుందంటే మనకు ఈ యొక్క కృష్ణావతారం ఏదైతే ఉందో ఇందులో సౌలభ్యం అనేటువంటి గుణం పరిపూర్ణంగా ప్రకాశించింది ఈ అవతారం లోపలే. ఎందుకని స్వామివారి యొక్క ఒక్క వేషాన్ని కనుక పరికించినట్టయితే మనం ఆ యొక్క కృష్ణుడి యొక్క వేషమ ఒక ప్రాకృతం అనేటువంటి ఒక గొల్ల వేషం, తర్వాత ఎలా ఈ గోపికలందరికీ కూడా చక్కగా కట్టబడటానికి, అంటే ఇప్పుడు మనకు కట్టబట్టం అంటే ఉదాహరణకు మనకు యశోదాదేవి ఉంది, చక్కగా స్వామి రోటి కట్టేసింది, అలా కట్టబడటానికి, తర్వాత ఏమన్నా అలచిల్లతలు చేస్తే ఒక దెబ్బ వేయటానికి కూడా లొంగేటటువంటి చక్కగా అవతారంటే మన కృష్ణస్వామి అవుతారు. అలాగే గోపికలు, కృష్ణ పరమాత్మ వీళ్ళందరూ చక్కగా ఆడుతూ పాడుతూ పరసించేటప్పుడు అసలు వీళ్ళ కోసమే కదా స్వామి ఆ పరంపరము క్షీరాబ్దేవుని వదిలేసి మధురను కూడా వదిలేసి నందవ్రజల స్వామి అవతరించింది. గోపికలు కృష్ణుడు కలిసి ఆటలాడుకుంటూ ఉంటారు వాళ్ళు. ఈ ఆటలు ఎలా ఉంటాయి? కృష్ణ ఎవరైతే ఓడిపోతారో మన లోపల, ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలిచిన వాళ్ళని వాళ్ళ భుజం మీద వీటి మీద పెట్టుకుని మొయ్యాలి. ఇది పందెం, నీకు సిద్ధమేనా? మన స్వామికి ఎప్పుడు కూడా ఈ గోపికల చేతిలో ఓడిపోవటం అంటే ఇష్టం స్వామికి. అలాగే అంటారు స్వామి. అయితే ఎప్పుడైతే ఓడిపోతారు స్వామి, ఈ గోపికల్ని భుజం మీద వేసుకుని అలా తిప్పుకొస్తాడు, తీసుకురా ఓడిపోయావు కృష్ణ, చూసావు మేము గెలిచాము అలా అంటే స్వామికి చాలా ఆనందం అంట. అంటే ఎలా ఉంటారు స్వామి? ఆడుతూ పాడుతూ ఒక ఆట వస్తువులాగా ఉంటారు వాళ్ళ చేతులు అక్కడ. పోనీ కొంచెం వయసు పెద్ద అయిన తర్వాత మరి ఆ యొక్క అర్జునుడు ఎవరైతే ఉన్నారో అర్జునుడికి ఏం చేశారు? చక్కగా స్వామి సారథ్యం వహించారు. అదొక బిరుదు అనుకున్నాడు, పార్థసారథి అంటే అదొక బిరుదు అలా అనుకున్నాడు. అలాగే పాండవుల పక్షం నుంచి దౌత్యం చేశాడు, ఒక దూతగా వెళ్ళాడు. దూత అంటే ఏమిటి? ఒక పోస్ట్ మ్యాన్ లాగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరన్నా దూత వస్తే ఎవరన్నా పోస్ట్ మ్యాన్ ఎందుకు వస్తే 10 రూపాయలు ఇచ్చి పంపిస్తాం, అంతేగాని రండి పోస్ట్ మ్యాన్ గారు కూర్చొని అనం కదా. అటువంటి కృత్యాన్ని కూడా స్వామి సిద్ధపడ్డాడు. అంటే అత్యంత సౌరభ్యం పరిపూర్ణంగా ప్రకాశించినటువంటి అవతారం. అలాగే ఇక్కడ మనకి దక్షిణ దేశంలో పాండవ దూత పెరుమాడు అనేటువంటి ఒక చక్కగా ఒక దేశం కూడా అక్కడ ఉంది. అంటే భగవానుడికి ఎప్పుడు కూడా మన కృష్ణుడికి పరతంత్రులు ఎవరైతే ఉంటే వాళ్ళందరూ అంటే చాలా ప్రేమ భగవానుడికి. అయితే మరి ఆ పరమపదం శ్రీవైకుంఠం ఏదైతే ఉందో అక్కడ ఉండి నిత్యసూరులందరికీ నాయకుడి కింద ఉండటం కంటే కూడా ఇదిగో తర్వాత ఋషులందరినీ కూడా తిరిగి వచ్చి వాళ్ళని రక్షించడం కంటే కూడా ఈ పశువుల్ని రక్షించడం కాపాడటం ఏదైతే ఉందో ఇది స్వామికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి పని ఆయనకి. అంతకంటే కూడా పశువుని రక్షించడంటే కూడా దూడలు ఉంటాయి. ఈ దూడలు పరిపూర్ణంగా పరతంత్రమైనటువంటివి. కానీ దూడలకాయ జరుగుతుందో స్వామికి ఇది కూడా చాలా ఇష్టంట. అయితే భగవానుడు అక్కడ ఎక్కడైతే ఆయన స్వతంత్రం అనేది ఎక్కడా లేకుండా భక్త పరతంత్రుడై భక్త పరాధీనుడై ఉంటాడు స్వామి. ఇది మనకి శ్రీకృష్ణ పరమాత్మను ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మనకు భగవద్రామాంజలి వారు ఒక పర్యాయం భక్తులు వాళ్ళు ఆదేశించాక ఎవరెవరో ఎన్నో రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి విశ్వసహస్రనామానికి, చక్కగా ఒక వ్యాఖ్యానాన్ని చేయవలసింది విశ్వసహస్రనామానికి అని చెప్పని వాడు ఆదేశించారు. ఆదేశిస్తే మీరు చక్కగా ఆదేశాన్ని అనుసరించి ఒక చక్కగా భగవద్ గుణాలన్నీ కూడా చక్కగా ప్రతిబింబించేలాగా ఏం చేసేది ఒక గుణం ఉంది. గుణం ఎప్పుడు కూడా గుణి అనేవాడు ఎవరైతే వాడిని ఆశ్రయించుకుని ఉంటుంది. అంటే అదేదో గుణం అనేటువంటి గాలిలో పేరు ఉండదు, ఎవరో ఒక వ్యక్తిని ఆశ్రయించుకుని ఉంటుంది. అయితే భగవానుడికి ఎన్ని గుణాలు ఎన్ని పేర్లు అంటే ఎన్ని పేర్లు ఉన్నాయి, ఎన్ని గుణాలు ఉన్నాయో అన్ని పేర్లు స్వామికి ఉన్నాయి. అందుకంటే అవి దాని నామాని గౌనాన్ని విఖ్యాతాన్ని మహాత్మన ఋషిభి పరిగీతాన్ని ఏవైతే ఉంటాయో వాటిని దానం చేస్తున్నామని చెప్పని. అందులో ఒక ముఖ్యమైన ఒక పేరు ఉంది మనకి స్వామికి, విజితాత్మ విధేయాత్మ అని చెప్పని. అది
ఉచితాత్మ అవిధేయాత్మ అని చెప్పని వ్యాఖ్యానం చెప్పారు. అంతమునుకున్నటువంటి గొప్ప ఆచార్యులైన వాళ్ళు వాళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ మన భక్తుల వారు ఏం చెప్పారట అంటే విజితాత్మ అది అవిధేయాత్మ అన్నప్పుడు అందరికీ అది చాలా అందంగా కనిపిస్తుంది. అంటే భగవంతుడు ఎవరికి నమ్ముతారు? భగవంతుడు ఎవరికి లొంగడు కదా, లొంగని వాడు కదా, విధేయుడు కానివాడు కదా పరమాత్మ అని అనిపిస్తుంది. కానీ భక్తుల వారు అన్నట్ట కాదు, ఆయన అవిధేయాత్మ కాదు, ఆయన విధేయాత్మ, లొంగి ఉంటాడు అని చెప్పని చెప్పామన్నట్ట. అది దానిలో ఇదిగో ఇందాక మనం చెప్పా అది కృష్ణ భగవాన్ ఏదైతే ఉన్నాడో సౌరభ్యం పరిపూర్ణంగా ఉంది, అక్కడ చూడవచ్చు అని చెప్పన్నారు. అంతేకాకుండా ఇంకెక్కడ చెప్పారట షొన్నవండం శైల పెరుమాళకిక కారణం అన్నారు. అంటే మనకి యథోక్తకారి సన్నిధి. అంటే మన తిరుమర్శాడు వారు చెప్పినట్టుగా అంతమునకు ఒక తిరుకోలలో ముఖం ఒక పక్కన వేసుకొని పడుకున్న స్వామి మళ్ళీ వచ్చి ఇలా కాదు మీరు తిరిగి పాడుకోండి అని చెప్పిన ఆజ్ఞాపించినప్పుడు అలాగే అని చెప్పని ఆళ్వారు చెప్పినట్టుగా ఎలా తిరిగించాడో అదిగా విశేషం. కాబట్టి మనకు విజితాత్మ విధేయాత్మ అని చెప్పినప్పుడు భగవాన్ యొక్క భక్త పరతంతట. ఇది అలాగే మనకు ఈ యొక్క శ్రీరామవతారం లోపల కూడా చక్కగా తండ్రి గారు చెప్పారు, అరణ్యానికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అని కాటకం సంహరించారు స్వామి, సుబాహుని సంహరించారు, మారీచుని 100 దూరంలో సముద్రంలో పడేలాగా విసిరి వేశారు తనక బాలశక్తితోటి. అంతా అయిపోయిన మాట అంటున్నాడు, అయ్యా మీ ఇష్టం వచ్చినట్టు ఆజ్ఞాపించండి, మేము మీకు సేవకులము అని చెప్పన్నాడు. ఇమోస్మ మునిషాబ్దూర ఇంకరవుతో కల్పితో ఆజ్ఞాపే యథేష్టం వై శాసనం కరవావకిమ్మంటారు విశ్వామిత్రుడి దగ్గర. నీ యథేష్టం అంటే నీ ఇష్టం చేత మమ్మల్ని ఆజ్ఞాపించవచ్చు, ఎందుకంటే మేము కింకర్లము, కైంకర్యం చేసేవాడు కింకరుడు, అది మీకు అదయ్యా అని చెప్తాడు విశ్వామిత్రుడి దగ్గర. అలాగే ఇక్కడ కృష్ణావతారంలో కూడా అర్జునుడు ఆజ్ఞాపించారు, ఇదిగో స్వామి అక్కడికి వెళ్ళి ఆపి ఈ రథాన్ని తీసుకెళ్ళి అక్కడికి సేనయోరు మధ్య స్థాపయిత్వోత్తమం అని ఒక్క ముక్క అర్జునుడు అనగానే అలాగే అని చెప్పని అది ఏం చేశాను మన కృష్ణ పరమాత్మ రెండు సైన్యాల మధ్య జరగచ్చినట్టుగానే ఎప్పుడైతే గోపికలు ఇదిగో మాకు ఈ విధంగా రావాలి అని చెప్పని అన్నారో వెంటనే స్వామి నడుచుకుంటూ వచ్చాట చక్కగా ఉయ్యాలి నరకలతోటి. కాకపోతే దాంతో ఇంకా ఒక సింహంగా గంభీరంగా వస్తుంది, దాన్ని నేల నుంచి స్వామి వచ్చాట. అంటే ఇప్పుడు దీంతో మనకి 8 రకాల సౌందర్యాలు గోపికలు అనుభవించారు. ఆయన యొక్క శైన సౌందర్యం అనుభవించారు నాయన లోపల. 8 విరియావు అన్నప్పుడు అక్కడ భగవాన్ యొక్క నేత్ర సౌందర్యంతో నయన సౌందర్యాన్ని అనుభవించారు. తర్వాత ఇక్కడ గమన సౌందర్యాన్ని అనుభవించారు. చక్కగా స్వామి యొక్క నడుచుకుంటూ వచ్చాడు, చక్కగా సింహపు నడకతో వచ్చి చక్కగా వీరు ఒక ప్రణయ సింహాసనం ఏర్పాటు చేశారు కదా, దాని మీద చక్కగా కూర్చున్నాడు స్వామి. నీడాదేవి కూడా ఆవిడ చక్కగా అనుసరించి ఆవిడ కూడా వచ్చింది బయటకు. అయితే కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. ఎవరన్నా ఏదన్నా యావుండ కార్యం ఆరాయందో అని చెప్పి అన్నారు కదా, కార్యాన్ని విచారించడం కోసం స్వామి వచ్చాడు కదా, ఎలా ఉంటారండి చెప్పండి ఏం కావాలి అని కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నట్ట. తర్వాత మళ్ళీ ఏంటి ఈ కాలు మీద మళ్ళీ ఇంకో కాలు మీద అతి తిరిగినప్పుడు ఆ కాలు అటేసుకుని ఇలా కాలు మాత్రం తిరగకూడదు అనేది వింటున్నట్ట. అయితే భక్తుడు ఎప్పుడు ఏం చూస్తారు, మొహం చూడదు ఎప్పుడు కూడా పాదాలు చూస్తారు. అలాగే పెద్దవాడు ఉంటే పెద్దవాడు వెళ్ళిన వాళ్ళు చిన్నవాళ్ళు వెళ్ళి పాదాలు మాత్రం చూస్తారు, పాదాలు చేయించుకుంటారు కదా. కాబట్టి వీడు కూడా అలా నడకతో స్వామి చక్కగా రావడంతో నడక చక్రవర్తి అయినటువంటి స్వామి కదా, అందాల పాద అలా నడుచుకుంటున్నట్టు చక్కగా సేవిస్తున్నారు. వచ్చేప్పుడైతే కాలు మీద కాలు వేసి కూర్చున్నారో అటు కొంతమంది గోపికలు ఇటు కొంతమంది గోపికలు వీరందరూ చూస్తుంటే ఏమనిపించింది, ఆ యొక్క కృష్ణుడు యొక్క పాదముల లోపల పాదాల విందముల లోపల అడుగున కందిపోయినట్టు కనిపించింది. ఒక అరుణిమని వీళ్ళు గమనించారు, ఒక ఎరుపుదనాన్ని వీళ్ళు గమనించారు. అయితే ఈ ఎరుపుదనం ఎక్కడి నుంచి వచ్చింది అని ఊహిస్తున్నారు. ఊహించి స్వామి నిజంగా ఒక్కొక్క అవతారంలో ఇంత కష్టపడ్డారు మన కోసం అని చెప్పని, అటువంటి అన్ని కష్టాలు పడినటువంటి స్వామికి ఎవరైనా ఏ ఒక్కరైనా కూడా ఎట్లాంటి వాళ్ళండి, వాళ్ళ ప్రయోజనం తీరగానే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ ఏ ఒక్కరైనా కూడా మన కోసం ఇంత చేశారే భగవాన్ అని చెప్పని ఏ ఒక్కరైనా కూడా మంగళాశాసనం చేశారా? ఆ దివ్య ఆధారం విందమనుకో మంగళాశాసనం చేశారా? కాదు, ఏ అవతారంలో చేయలేదు. కాదు ఆ కోరిక తీరే విధంగా ఇప్పుడు మనం మంగళాశాసనం చేద్దాం అనుకుంటున్నారు గోపికలు. అంటే వీళ్ళు ఏం అడుగుదామని వచ్చారు స్వామి దగ్గరికి, పారా అనే వాద్య విశేషం తీసుకుని వెళ్ళాలని వచ్చారు కదా వీళ్ళు. ఇప్పుడు పరమర్చిపోయాక పరమ పురుషుడి యొక్క పాదాల విందములకు మంగళం పాత్ర అనేటువంటిది ఆరంభం చేశారు. కానీ మనం ఏమంటాం దీన్ని మంగళాశాసన పాటు అని చెప్పనంటాం దీన్ని, గోపికలందరూ చేసినటువంటిది. అయితే మరి ఈ మంగళాశాసన అనేటువంటిది మరి అంతమంది ఎవరన్నా చేశారంటే
ఆయన మన పెరియాడు వాడు ఉన్నారు కదా, ఆంధ్రాల యొక్క తండ్రి, ఆయన కూడా మంగళాశాసనం చేశారు. అదే ఆయనకి ముద్దుల బిడ్డ కాబట్టి, గారాల పట్టి కాబట్టి తన తండ్రి గారిని అనుసరించి ఇవి కూడా చక్కగా మంగళాశాసనం చేస్తుంది భగవానుడికి. అయితే ప్రపంచం లోపల భక్తులు అన్న వాళ్ళకి ఒక 2 దశలు ఉంటాయిట. ఒకటి ఏమిటంటే భగవంతుడి యొక్క కళ్యాణ గుణ రూప స్వరూప వైభవాలు మొత్తం అంతా కూడా ఎరిగి ఉండేటువంటిది, ఆయన అనుభవం ఉంటుందో దాన్ని జ్ఞాన దశ అంటారు. అంటే భగవంతుడి యొక్క వైభవాన్ని సమస్తం తెలిసి ఉండటము, అది తెలుసుంటే జ్ఞాన దశ. అయితే ప్రేమ దశ అంటే ఆ యొక్క స్వామి యొక్క లీలలన్నీ, ఆ గాథలన్నీ కూడా చక్కగా స్మరిస్తూ, తర్వాత యొక్క దివ్యమంగళ వైశిష్యం ఏదైతే ఉందో, దివ్యమంగళ శోభ ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తూ ఉండేవాళ్ళు ఏదైతే ఒకసారి వాళ్ళకి మనసులో చిన్న కొరత అనేది ఏర్పడుతుంది. దీని ఏమంటారో ప్రేమ దశ. ఇంత చక్కగా అందంగా ఉన్నాడే, ఇంత అద్భుతంగా విలక్షణంగా ఉన్నాడే భగవానుడు, దీనికి ఏమన్నా దృష్టి తగులుతుందేమో అన్న భయం కలుగుతుంది వీళ్ళకు. అయితే ఏమవుతుంది, ఈ జ్ఞానాన్ని ప్రేమ అనేటువంటిది కప్పేసి వీళ్ళేం చేస్తారు, భగవంతుడి యొక్క శక్తి తెలిసినప్పటికీ కూడా అది మరుగున పడిపోతుంది. భగవంతుడికి ఏమీ కాకూడదు, ఆయన ఎప్పుడు చల్లగా ఉండాలి అని చెప్పని ఆయన గురించి పాట ఏదైతే ఉంటుందో దాన్నే మంగళాశాసనము అని చెప్పని అంటారు. అయితే ఇట్లప్పుడు మనకు అసలు ఈ మంగళాశాసనం చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? గోపికలే మొట్టమొదటిసారిగా చేశారా, లేకపోతే ఇంతవరకు ఎవరన్నా మంగళాశాసనం చేశారా అంటే మొట్టమొదటి ఒక చిన్న పిల్లవాడు మంగళాశాసనం చేశాట. వాడు ఎవరంటే మనకు ధ్రువుడు. ఈ ధ్రువుడు ఉత్తానపాదులు అనే వాడి కొడుకు. వీడికో అన్నయ్య ఒకడున్నాడు. అయితే వాడు అన్నయ్య ఎవరంటే వాడు సురుచి అనే ఆవిడ కొడుకు, వీడేమో సునీతి అనే ఆవిడ కొడుకు. ఈ ధ్రువుడు, వీడికి అర్భకుడు. అర్భకుడు అంటే ఎంత, పంచవర్ష ప్రాయం ఉన్నవాడు, 5 ఏళ్ళ వయసు ఉన్నవాడిని అర్భకుడు అని అంటాం. ఒకసారి తండ్రి ఒళ్ళో కూర్చుందామని అన్నయ్య ఇంట్లో కూర్చుంటే వీడు కూడా వెళ్ళాలని త్వరక్కేట. ఎక్కంగానే వెంటనే సురుచి అనేటువంటి ఆవిడ వెంటనే కిందికి దింపిన తర్వాత అదేమిటమ్మా, నేను కూర్చోదా, నాకు అర్హత లేదా, నేను ఎందుకు కూర్చోవద్దు, మా తండ్రి స్థానం నేను ఎందుకు పొందకూడదు అని అడిగాడు. అంటే ఆయన, నువ్వు నాకు కడుపున పుట్టలేదు కదరా, అందు గురించి నీకు అర్హత లేదు అని చెప్పినట్టు. వెంటనే కొంచెం బాధపడుతూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి పేరు సునీతి. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ మరి ఈ విధంగా నాకు చిన్న అవమానం జరిగింది, అక్కడ ఆవిడ నన్ను దింపేసింది, మరి నేను ఏం చేయాలి, ఇప్పుడు నువ్వే నాకు ఏదైనా ఉపాయం చెప్పాలి అనగంటే, నేను మాత్రం ఏం చేయను ఆయన, ఎప్పుడైతే ఆ సూర్యచంద్రుడు వచ్చిందో నేను కూడా అలక్ష్యం చేయబడ్డాను. అయితే మరి ఏం చేయాలమ్మా, ఎవరికైనా నీకైనా నాకైనా పరమాత్మడే దిక్కు, కాబట్టి ఆ భగవాను నేను ప్రార్థన చేయని చెప్పింది ఆవిడ. చెప్పంగానే అయితే భగవంతుని ప్రసన్నుని చేసుకున్న తర్వాతే నేను మళ్ళీ అడుగు పెడతానని చెప్పని ఈయన ధ్రువుడు బయలుదేరాడు. చిన్న పిల్లవాడు, ఏమీ తెలియదు. దానిలో నారదుడు కనిపిస్తాడు. నారదుడు కనిపి, ఏమైనా ఎక్కడ బయలుదేరావు అనేసి, ఈ విధంగా భగవానుడి గురించి తపస్సు చేయాలని బయలుదేరాను అని. ప్రస్తుతానికి అసలు భగవంతుడు ఎవరో తెలుసా, ఎలా ప్రత్యక్షమవుతారని తెలుసు, నాకేం తెలియదు అని అన్నాడు. అనగానే చక్కగా మంత్రోపదేశం చేశాక ఎవరు, మన నారదుడు ధ్రువుడికి. సరే వీళ్ళు కూర్చున్నారు, దీక్షతో తపమాచరించారు. ఆ భక్తికి ప్రసన్నమే భగవానుడు ప్రత్యక్షమయ్యారు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యారు. శంఖచక్ర కథలతోటి భగవానుడు ఆవిర్భవించారు. అప్పుడు ఏం చేశాక వెంటనే ఏం అడగాలి, అసలు తనేదో ఒక కోరికతో వచ్చాడు. తండ్రి ఒక స్థానాన్ని పొందాలని చెప్పని వచ్చాడు. వీడు ఏమయ్యాడు, అటువంటిది ఏదైతే ఉందో ఈ జ్ఞానదశ ఏదైతే అది మర్చిపోయాడు. ప్రేమ దశ కలిగి అడగమయ్యా అంటున్నాడు కదా భగవానుడు, కానీ ఏమీ అడగటం లేదు. ఈయన అడగమయ్యా, నేను వరదుల్ని వచ్చేవాడిని, భక్త వరదుల్ని నన్ను అంటారు, అడుగు, ఏ వరం కావాలో అది కోరుకో, నిరభ్యంతరంగా నేను ఇస్తానన్నాడు స్వామి. అంటే ఈయన అంటున్నాడు, స్థానాభిలాషి తపసి స్థితోహం త్వాం ప్రాప్తవాన్ దేవమునీంద్ర గుహ్యం కాచన్ విచిన్వన్ సమవాప్య రత్నం స్వామిన్ కృతార్థోస్మి వరం నయాచే. నువ్వు కోరుకోమంటున్నావు, నువ్వు నాకు దొరికిన తర్వాత, ఇంత అద్భుతమైనటువంటి ప్రేమ స్వరూపులు నువ్వు దొరికిన తర్వాత నాకెందుకయ్యా వరాలవన్నీ కూడా, నేను వరం కోరుకోను అన్నట్ట. అదేమిటయా, నువ్వు అసలు తపస్సు చేసింది దానికోసం కదా అన్నప్పుడు, స్థానాభిలాషి తపస్సు స్థితోహం, నేను ఒక స్థానాన్ని ఆశించి కోరుకొని తపస్సు చేసే మాట మాత్రం వాస్తవమే. అయితే ఇప్పుడు ఏమైంది, నాకు త్వాం ప్రాప్తవాన్ దేవ మునీంద్ర గుహ్యం, ఇటువంటి వాళ్ళు దేవతలకి మునులకి కూడా నీ దర్శనం దుర్లభమైనటువంటిది. అటువంటి నీ దివ్యమంగళ సంశోభ ఏదైతే ఉందో దాన్ని నేను చక్కగా దాన్ని సేవించుకున్నాను స్వామి.
ఇంతకంటే నాకు కావాల్సిందే ఉంది, నాకు నువ్వే కావాలి, ఇప్పుడు నువ్వు ఇచ్చేది నాకు అక్కర్లేదు అన్నట్ట. అంటే ఎలా ఉంది ఇది? కాచింది చిన్వన్ సమవాప్య రత్నం. ఒక గాజు పెంకుల గురించి పెట్టుకుంటూ పోయిన వారికి ఒక కోహినూరు వజ్ర లాంటి ఒక బ్రహ్మాండమైన ఒక వజ్రమో రత్నమో దొరికినప్పుడు ఇక గాజు పెంకు కేసి తిరిగి చూస్తాడా వాడు? అలాగే స్వామి, నేను కృతార్థుడయ్యానయ్యా, నాకు ఇంకా వరం నేను అడగను అని చెప్పి అన్నాడు. ఇలా ఉంటుంది. అంటే భగవంతుని ఒకసారి సేవించిన తర్వాత, భగవంతుని యొక్క వైభవాన్ని తెలుసుకున్న తర్వాత ఆయనే కావాలని కోరుకుంటారు, ఇతరులు మర్చిపోతారట. అలాగే ఇప్పుడు మనకి చాలా మంది ఉంటారు, ఎంతో మంది గొప్ప గొప్ప ఆచార్యులు ఉంటారు. వాళ్ళందరూ కూడా శిష్యులు చాలా మంది, 10 మంది ఉంటారు, 100 మంది ఉంటారు, 500 మంది ఉంటారు. పెద్దవారు జీవిస్వామి లాంటి వాళ్ళకైతే 5 లక్షలు, ఇంకా దాటి లక్షలాది మంది ఉంటారు. ఎందుకు ఇంతమంది శిష్యులు అనే వాళ్ళు ఉండటానికి కారణం ఏమిటి అంటే వాళ్ళ గొప్పదనాన్ని వీళ్ళు బయట ప్రకటిస్తారని చెప్పనే. దేనికి ఇంతమంది శిష్యులు అంటే వీళ్ళకి వచ్చిన విద్య అంతా కూడా చేసి చెప్పి నేర్పి వీళ్ళని యోగ్యులుగా తయారు చేసి దేని కింద అంటే భగవన్ మంగళ శాసన పనుల కింద తయారు చేస్తారట. అంటే వీళ్ళకి ఆచార్యులకు ఎప్పుడు ఆనందం కలుగుతుంది? భగవంతుడి చక్కగా మంగళాశాసనం చేయటం మూలంగా కలుగుతుంది సార్. భగవంతుడి వైభవాన్ని అందరికీ విశ్వవ్యాప్తి చేయటం మూలంగా వాళ్ళకి ఆనందం కలుగుతుంది సార్. కాబట్టి ఏమిటి? భగవన్ మంగళాశాసన పనులనే వీళ్ళు పెరగాలి, అందు గురించి ఆచార్యులు మంచి మంచి శిష్యులు కావాలని కోరుకుంటారని చెప్పని మన పిల్లలోకి ఆచార్యులు వారు అంటారు శ్రీవచన భూషణం లోపల. అయితే ఇక్కడ మనకు విశ్వామిత్రుడు ఉన్నారు ఆనాడు. రామచంద్రుడు అక్కడ చిన్న పిల్లవాడు, అప్పుడైనా నూనూగు మీ చాలా నూతన యవ్వనుడు, ఇంకా 16 ఏళ్ల ప్రాయం వచ్చిందో లేదో విశ్వామిత్రుడు స్వామికి ఆయనకి చక్కగా నివేదన చేసి తీసుకెళ్లాలని చెప్పని అక్కడ వచ్చారు. దశరథుడికి తనకి చక్కగా చెప్పి వీళ్ళిద్దరినీ తీసుకుపోదాం అని చెప్పని. అంటే ఇప్పుడు మనకు ఒక ఆవు కావాలనుకోండి, దూరం మన వెనకాల పడే వస్తుంది. నాకు రాముడు కావాలి అని అడిగితే లక్ష్మణుడు వెంటనే ఆయనతో పాటు వచ్చేస్తారు ఆయన కూడా. అయితే ఇక్కడ ఏమో ఉంది, వచ్చిన తర్వాత అడిగాడు, మాకు ఇట్లా 10 రోజులు పంపబోయారు మాతో పాటు అడిగారు దశరథుడిని. దశరథుడు ఏమన్నారు? అమ్మో నే పంపను, ఊనశోరస్సు వర్షమే రాము రాజీవలోచన నా యుద్ధ యోగితామస్య పశ్చాన్ని సహా రాక్షసై. రాక్షసులతో యుద్ధం చేసేటువంటి అంత వయస్సు శక్తి వీరికి ఉందని నేను అనుకోవట్లేదు అన్నాడు. ఎందుకంటే 16 ఏళ్ళు ఇంకా వచ్చాయో లేదో మా రాముడికి అన్నాడు. అనగా నువ్వు సుఖంగా ఉండు, నేను పోతున్నాను అన్నాడు. అన్నప్పుడు కాదు కదా పంపించమని చెప్పన్నాడు. మని చేత అసలు ఎవరో నీకు తెలుసా, రాముడు ఎవరో నీకు తెలుసా అని అడుగుతున్నాడు మన విశ్వామిత్రుడు. అహం వేద్ది మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచేమే తపసిస్థిత. ఇక్కడ అందరికీ తెలుసు అయ్యా, నీ కొడుకులు వశిష్ఠుల వారికి తెలుసు. ఇక్కడ వేలు పెట్టి చూపించడానికి వీళ్ళంటే గొప్ప గొప్ప మహాత్ములైన వారు మీ సభలో ఉన్నారు, ఋషులందరూ కూడా. వీళ్ళందరికీ కూడా గొప్ప తపస్సులు, వీళ్ళందరికీ కూడా తెలుసు. నాకు తెలుసు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం చెప్పిన వాడే పిల్లల్ని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక్కసారి తాటగా వచ్చి ఏం చేసింది, ఒక్కసారి హుంకరించి రాళ్ళు లోపల వేసినప్పుడు ఒక్కసారి మనసులో ఒక్కసారి కదలబడ్డాడు. కాదు ఈ స్వామికి ఎంత అందాల స్వామికి, మా రాముడికి ఏం కాకుండా ఉండాలి అని చెప్పని వెంటనే స్వస్తి రాఘవయోరస్సు అని మంగళాశాసనం చేశాట విశ్వామిత్రుడు. ఏ నోట్తో అన్నాడు? రామం సత్యపరాక్రమం అనేటువంటి నోట్తోనే భగవంతుడు వైభవం తెలిసి కూడా ఈ ప్రేమ జ్ఞానాన్ని కప్పేసింది. కప్పి స్వస్తి రాఘవయోరస్సు అంటే ఏంటి, ఈ రామలక్ష్మణులకు మంగళమగుగాక అని చెప్పని అన్నమాట. ఇది విశేషం అక్కడ. అలాగే జనకుడు ఉన్నాడు. జనకుడు మామూలు వాడండి, ఆస్తిక జనకాదయ అని చెప్పని భగవానుడు గీతలోనే ప్రశంసించారే జనకుడిని. అటువంటి గొప్ప రాజర్షి సత్వం లేని వాడు, పరతత్వం అంటే తెలిసిన వాడు. లక్ష్మీదేవి కింద సీత కింద ఏం తెలుసు, సాక్షాత్తు నారాయణుడు తన అల్లుడని తెలుసు. అటువంటి వాడు ఏం చేసేట ఆయన ఎప్పుడైతే పెళ్లి అనేది తలబెట్టాడో, వీరిద్దరికి వివాహం సీతారాములకి, ఈ చేతిలో పెట్టి కన్యాదానం చేసినప్పుడు ఇయం సీతా మమ సుత సహధర్మ చరితవ ప్రతీక్షతేన భద్రంతే పాణి గృహిణీశ్వపాణిన భద్రంతే అన్నట. అంటే నీకు సకల విధములైనటువంటి శుభములు కలుగుగాక, నీకు మంగళమగుగాక అని చెప్పి అన్నాడు. అంత తత్వవేత్తనటువంటి జనకుడు. అంటే ఆయన కూడా ఏమైంది, జ్ఞాన దశని ప్రేమ దశ అనేది కప్పేసిందిట. మరి సీతమ్మవారికి తెలియదా? ఆవిడ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి కదా. ఆవిడ పరంపర నుంచి ఇక్కడికి వచ్చింది కదా. ఆవిడ కూడా మరి రామచంద్రుడు నారాయణ ఇక్కడికి అవతరించినప్పుడు ఆ మహాలక్ష్మి కదా సీతాదేవి. అయితే ఆవిడ కూడా ఎప్పుడైతే రామచంద్ర అక్కడ తండ్రి గారు దించారని వెళుతున్నప్పుడు సభాభవనానికి ఆ గుమ్మం ద్వారా ఆవిడ కూడా ఆ ద్వారా మనవబు రాజా మంగళాయుషి అని చెప్పి ఆవిడ కూడా వెళ్ళేట. అలా ఉంటుందన్నమాట. అలాగే రామచంద్ర అన్యానికని బయలుదేరాడు. వెళ్ళినప్పుడు ఎన్ని తాయెత్తులు కట్టిందో, ఎన్ని వేళ్ళు కట్టిందో కౌసల్యాదేవి.
ఎంతసేపు మంగళాశాసనం చేసింది. రాముడు చల్లగా ఉండాలి, ఆ దేవత దీవించాలి, ఈ దేవత దీవించాలి, ఆ చెట్టు రక్షించాలి, ఈ పక్షి రక్షించాలి, అన్నీ అలా అంటూ నా పిల్లవాడికి ఏం కలకొండునాక అని చెప్పాలి. మంగళాశాసనం చేయడంతోనే చాలా సమయం సరిపోయిందట కౌశల్యాదేవికి అరణ్యానికి రామచంద్రుడు పంపించేటప్పుడు. అలాగే మనకు అరణ్యానికి వెళ్ళిన తర్వాత దండకారణ్యంలో ఉండేటువంటి ఋషులందరూ వాళ్ళందరూ వచ్చి కాపాడమని చెప్పని మమ్మల్ని అందరూ రక్షించమని చెప్పడానికి వచ్చినటువంటి ఋషులందరూ కూడా భగవానికి దివ్యమంగళ దగ్గర శోభ చూసిన తర్వాత ఈయనకి ఏం కాకుండా ఉండాలి, అన్ని మంగళములు కలగాలి, చల్లగా ఉండాలని చెప్పిన వాళ్ళందరూ అంట. మంగళాన్ని ప్రయుంజాన పరివార్యోపద స్థిరే అని చెప్పనంట. రామచంద్రుడు చూసిన తర్వాత వాళ్ళందరూ అనుకున్నట్ట ఆ మాటలు. అలాగే మన హనుమంతుడు మొట్టమొదటిసారి రామచంద్రుడిని చూశాడు. అదిగో సుగ్రీవుడు పంపించాడు, ఇక్కడికి వచ్చాడు, చూశాడు. చూడంగానే అనుకున్నట్ట ఈయన సామాన్యుడు కాదు, సాక్షాత్తు పరతత్వమే, ఆ పరంధాముడే శ్రీరామచంద్రుడి కింద అవతరించాడు. అతను గుర్తుపట్టమే ఒక ప్రశ్న వేస్తాడు. అన్ని కొన్ని శ్లోకాలు చెప్పిన తర్వాత ఏమంటాడు? సర్వభూషణ భూషార కిమద్ధన్న విభూషిత అంటాడు. ఆభరణాలు అందరూ కూడా ఆభరణాలన్నీ కూడా ఆభరణాలు లాంటి వాడు కదా స్వామి, ఆభరణాలన్నీ కూడా తీసుకొచ్చావేమయ్యా అని చెప్పన్నట్టు. నీకు దిష్టి తగలదా, అవన్నీ తీసుకొచ్చావే అని ఒక మాట అన్నట్ట. మనం గుర్తుపెట్టుకోవాలి, శ్రీరామాయణ లోపల ఆంజనేయ స్వామిది ఆచార్య స్థానం అక్కడ. మిగిలిపోయినటువంటి జీవుణ్ణి అటు పరమాత్మని కలిపినటువంటి ఘటకత్వం ఏదైతే ఉందో ఆ ఆచార్య స్థానం హనుమ. ఒక్కసారి పదాన్ని చూడండి మీరు, హనుమ అని ఉంది కదండి. హనుమలో ఏముంది? హాలో మీకు అకారం ఉంటుంది, నూలో ఉకారం ఉంటుంది, మాలో నా సహజంగా మకారం. హనుమ ఆ ఊమ ఈ మూడు ఉంది. కాబట్టి ఆయన హనుమాన్ దేవుడంటే అన్నప్పుడు ఆ ఊమ కదా మనకు ఓంకారం కాదు. ఆ యొక్క ఓంకారం వచ్చినటువంటి వాడు మనకి సాక్షాత్ ఇక్కడ ఆంజనేయ స్వామి వారు. అయితే ఇక్కడ మనకు ఎలా ఉంటుందంటే దీంట్లో మనకి భగవానుడికి చక్కగా మంగళాశాసనం చేయటమైనటువంటిది విశేషం. ఈ పక్షి ఉన్నాడు జటాయువు. వీడు సరే మీ నాన్నగారు నీ స్నేహితున్నయ్యా అని చెప్పన్నాడు. సరే ఉండు అని చెప్పన్నాడు. ఆ చెట్టు మీద ఉంటున్నాడు వాడు, వీడు పంచవటిలోనే. ఆ చెట్టు మీద ఉంటే ఏం చేస్తే ఏదో పండో ఫలమో ఏదో దొరికింది మిగిలింది శేషం ఉంటే తింటూ వాడు అలా ఉన్నారు, కొత్త పోసుకుంటూ ఉన్నారు ఈ పక్షి. అయితే వీడికి తెలుసు, ఈ జటాయువు చూశాడు ఎప్పుడు ఈ యొక్క 14,000 మంది రాక్షసులు అలా రావడము, ఒక్కరే రాముడి ఇక్కడ ఉండి ఈయన వాళ్ళని ఎదుర్కోవటము, ఒక్కరే ఆకాశంలో ఉండేటువంటి పరీక్షలో ఉండేటువంటి దేవతలు మనుషులు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. కానీ జటాయువు ఆశ్చర్యం కలిగేది. చూస్తున్నాడు వాడు ఆరంభం నుంచి చివరికి చూస్తుంది. చెప్పుట సహస్రాన్ని రక్షణాం భీమకర్మణం ఏకశిరామో ధర్మాత్మ కథం యుద్ధం భవిష్యతి. అసలు యుద్ధం ఎలా జరుగుతుంది వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. కానీ జటాయువు ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే సాక్షాత్గా చూశారు కాబట్టి మొత్తం అంతా. అలాంటి వాడే ఎప్పుడైతే సీతాదేవిని అపహరించి తీసుకువెడుతూ వీళ్ళని రెక్కలన్నీ కూడా పక్షాలన్నీ కూడా ఖండించి నేల పద పరిస్థితుల పద రామచంద్రుడు రాగానే ఏమైందని అడిగినప్పుడు ముందుగా ఆయుష్మన్ అని చెప్పి ఒక సంబోధన చేశాడు. నువ్వు చల్లగా ఉండాలి, దీర్ఘాయుష్మన్, చచ్చిపోతున్నావు కదా వీడు. అయితే రామచంద్రుడు కానీ ఏమంటున్నాడు? నువ్వు దీర్ఘాయుష్మాన్ భవ అన్నట్టుగా ఆయుష్మంతుడా అని చెప్పని సంబోధించాక ఇది ప్రేమ అన్నట్టు. ఇంకా శ్రీకృష్ణావతారంలో చెప్పక్కర్లేదు. ఎప్పుడైతే ఈ ప్రపంచంలో స్వామి అవతరించాడో సమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం సాంద్రత్వం చెప్పినట్టుగా అక్కడ ఎప్పుడైతే కారాగృహంలో స్వామి అవతరించాడో దేవకిది ఒకటే మాట అంది వెంటనే, స్వామి ఈ ప్రపంచంలో ప్రకృతి మండలంలో నువ్వు అవతరిస్తున్నావయ్యా, ఈ ప్రకృతిని నువ్వు తట్టుకోలేదయ్యా, నువ్వు కాబట్టి ఏం చేయి, ఇంకో ఈ దివ్య మంగళంలో ఏదవుతుందో దాన్ని ఉపసంహర విశ్వాసం అధో రూపం అలౌకికమనంగానే అలాగే అన్నాడు. బభూవ ప్రాకృత శిశువు అధ్యాయన బిందప్పుడు. కాబట్టి అంటే ఆవిడికి చక్కగా మంగళాశాసనం చేసింది దేవకీదేవి. ఇంకా యశోదాదేవి చెప్పనే అక్కర్లేదు. యశోదాదేవి ఒక రాక్షసు చంపేయటం, ఒక పెద్ద భయంకర రాక్షసు మీద మారిపోవటం, మళ్ళీ ఇంకో రూపంలో ఇంకో రాక్షసు రావటం, వాని స్వామి చక్కగా మట్టు పెట్టడం, మళ్ళీ మామూలుగా ఒక పెద్ద భయంకరాకారం కలగటం, ఇవంతా చూసిన తర్వాత మా పిల్లలు క్షేమంగా ఉండాలి, మా చిన్ని కన్నయ్యకి ఏం కాకూడదు అనుకుంటూ దిష్టి తీయటమే పొద్దున మధ్యాహ్నం రాత్రి ఈ దిష్టి తీయటంతో వీడికి టైం అంతా అయిపోతూ ఉండేదిట యశోదాదేవికి. అలాగే మనకు ఒక మహానుభావుడు ఉన్నాడు, ధనుర్దాసు ఉన్నాడు. రామాంజు వారి యొక్క ప్రియ శిష్యుడు ధనుర్దాసు. ఆయన చతుర్థవర్ణంలో అవతరించిన వాడు. అయితే గొప్ప గొప్ప వాళ్ళకంటే కూడా చాలా గొప్పవాడు. అంత భక్తుడు ఇంకోటి లేదని చెప్పి మనకు అందరికీ తెలుసు. ధనుర్దాసు సాక్షాత్తు ఆ ధనుర్దాసు ఒక కత్తి తన గుండెకి ఎదురుగా పెట్టుకుని పెరుమాళ్ళ శ్రీరంగనాథుడు మన పెరుమాళ్ళ యొక్క ఉత్సవం పురపాటు సేవతున్నప్పుడు అలా వెనక్కి నడుస్తుండేవాట.
కత్తిని తన గుండెకి పెట్టుకుని పెరుమాళ కేసు చూస్తూ, ఎందుకు అలాగా అంటే ఎక్కడే ఉన్నా కొంచెం అవుతుందేమో పెరుమాళకు అపకారం కనుక జరిగి, అపకారం కాదు ఏదైనా ఇలా ఒరిగిపోతాం కానీ పక్కగా జరిగిపోతాం అట్లా జరగకూడదు. ఒకవేళ అలా కనుక జరిగితే మా రంగనాథుడికి మా నందిరిమానికి అలా జరిగితే నేను బతికి ఉండి ఏం ప్రయోజనము అని వెంటనే పొడుచుకొని చచ్చిపోవడానికి ఒక కత్తిలా పెట్టుకున్నప్పుడు అలా ఉండి వెళ్తూ ఉంటారట పురపాటు శివప్పుడు. సో ఇంతలో బాగానే ఉంది. మరి మన విశ్వశుక్ర వారు ఉన్నారు, ఆయనకేం పేరు ఉంది, అందమైన ఒక పేరుంది, పెద్ద ఆళ్వారు అని చెప్పని పేరు ఆయన పేరు. పెద్ద ఆళ్వారు అంటే ఏమంటామండి మనం, పెరియ ఆళ్వారు అని. పెరియ ఆళ్వారు, పెరియ అంటే పెద్దని కదా, పెరియ పెరుమాళ్ అంటే పెద్ద పెరుమాళ్ళు, పెరియ ఆళ్వారు అంటే పెద్ద ఆళ్వారు అని చెప్పని. అంటే ఎందుకు పెద్ద ఆళ్వారు, ఎందులో పెద్ద అనగానే పెద్దలందరూ కూర్చొని చర్చించుకున్నారు. కాదండి ఈయన వయసులో అందరికంటే పెద్దవారు, అందు గురించి పెరియ ఆళ్వారు అన్నారు అని చెప్పని. కానీ కొంతమంది ఒప్పుకోలేదు. వయసులో పెద్దరికం అంటే తిరుమశాలి వారు అష్టాంగ యోగాల్లోనే 5,000 సంవత్సరాల పైన గడిపిన మహానుభావుడు కాబట్టి ఆయన్ని పెద్దవాళ్ళని చెప్పాలి కదా, ఈయన ఎలా అంటారు అన్నట్ట. సరే కొంతమంది అన్నట్ట, అది కాదండి ఈయన మన జ్ఞానంలో చాలా పెద్దవాడండి, ఈయన అందరికంటే జ్ఞానం ఎక్కువ గలవాడు అన్నట్ట. అనగానే చెప్పాట, అలా కాదండి తోటపాటు సాపాటు ఈ 2 పాటలు తప్ప ఇంకో పాట నాకు తెలియదని ఆయనే చెప్పుకున్నాడు కదా, అలాంటప్పుడు మరి ఆయనకి జ్ఞానం అని ఎలా చెప్తాము అని అన్నారు. జ్ఞానం బాగా ఉంది, జ్ఞాన పరిపూర్ణుడు అని చెప్పారు. అన్నప్పుడు ఇంకోటి ఏమన్నారు దాంట్లో కూడా, అసలు జ్ఞానం అనేది కనుక తీసుకుంటే వయసులో చిన్నైనప్పటికీ కూడా జ్ఞానంలో నిన్నైనటువంటి మన నమ్మాడి వారు ఉన్నారు, అంతకంటే ముందుకు మనకి ఏంటంటే మన తిరుమంగయాలు వారు ఉన్నారు, వీళ్ళందరూ జ్ఞాన పరిపూర్ణని కదా చెప్పుకుంటాం మనం అన్నట్ట. సరే ఇంకోటి అన్నట్ట, అలా కాదండి భక్తి ఏదైతే ఉందో ఈ భక్తిలో మన విశ్వచిత్రాన్ని మించిన వారు లేరు, సాక్షాత్తు భగవంతుడే ఆయనకి దర్శనం ఇచ్చారు కదా, అమ్మవారే ఆయనకి పుత్రి కింద పుట్టింది కదా అని చెప్పన్నాక. అలా అనుకోవడానికి వీల్లేదండి, ఎందుకంటే ఆడవాళ్ళందరికీ కూడా ఒకళ్ళ భక్తి ఎక్కువని ఒకళ్ళ భక్తి తక్కువ అని చెప్పడానికి వీలుండదు. చెరుకర ఉందనుకోండి, ఆ ముక్కలు కనుక చక్కగా 10 ముక్కలు చేసాం, 10 ముక్కల్లో ఏ ముక్క తీగా ఉంటుంది, ఏ ముక్క తీపి లేకుండా ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళందరికీ కూడా భక్తి సమానమే. అయితే మరి దీనికి సమస్యకి పరిష్కారం ఏమిటి? మన మనవాళ్ళ మహామునులు 76 పాసులతో ఉపదేశ సినిమాలు అనేటువంటి అద్భుతమైనటువంటి మనకు ఒక గ్రంథాన్ని, ఒక ప్రబంధాన్ని మనకు అనుగ్రహించారు దాన్ని. అయితే ఈ అనధ్యయన కాలంలో మనం ప్రతిరోజు ఏం చదువుకోవాలంటే ఉపదేశ సినిమాలు చక్కగా చదువుకొని దాంట్లో ఉండేటువంటి శాస్త్రాల పాత్రలు ఏవైతున్నాయో అది కూడా మనం అనుసంధానం చేయాలి ప్రతిరోజు కూడా. అయితే దాంట్లో చెప్తూ వారు అన్నారు ఒక పాఠం లోపల, అసలు వారికి ఆ పేరు ఎందుకు వచ్చింది పెరియాలి వారు అన్నటువంటి చెప్తూ, మంగళాశాసనத்தில் மத்துள்ள ஆழ்வார்கள் தங்களாரோ பலவுதானன்றி பொங்கும் பரிவாறு விழுப்புத்தூர் பத்தரப்பெறால் పెరియాళ్వారు ఎన్నం పేరు అన్నారు. అంటే ఏమన్నారు, ఆ యొక్క విలుపుత్తూరులో ఏం చేస్తుంది పట్టర్పేర అనేటువంటి భట్టనాథులకి పెరియాళ్వారు పేరు ఎందుకు వచ్చిందంటే భగవంతుడికి మంగళాశాసన చేసేటువంటి గొప్పవాళ్ళు కనులు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది అని చెప్పని. అయితే ఈ పాసుందో అన్యోవలహమరందాయ అరిపోచి అన్నటువంటి పాసు లోపల జాగ్రత్తగా మీరు పైన కిందికి లెక్క పెట్టుకుంటే ఒక 6 పదాలు మనకు వస్తాయి. పోతి 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 అని చెప్పని 6 పోతి పదాలు మనకు కనిపిస్తాయి. పోతి అంటే మంగళాశాసనం అంటే ఎలా ఉంటుంది, ఎవరైనా కూడా చక్కగా పరిపూర్ణంగా మంచిగా సాపాటు చేయాలి, మంచి భోజనం విందు భోజనాలు చేయాలంటే ఏం కావట, అబ్బా ఇవో చాలా భోజనం బాగుందండి, రుచితో కూడుకున్నటువంటి భోజనాన్ని మేము చక్కగా తిన్నామండి అంటుంటారు కదా. అంటే ఏముంటుంది, రుచుల్లో ఏముంటాయి మనకి అంటే ఒక 6 రుచులు మనకు ముఖ్యంగా ఉండాలి. మధుర, ఆమ్ల, లవణ, కటు, కషాయ, తిక్తాలు అని చెప్పని ఒక 6 రకాల రుచులు ఉంటాయట. అలాగా మనకి ఈ పాత్రలో సంపూర్ణంగా చక్కగా భగవంతు యొక్క ఆ యొక్క అవతార వైభవం ఏదైతే ఉందో ఆ యొక్క దివ్య పాఠాల విందములకు ఆనాడెవరో కూడా మంగళాశాసనం చేయలేదు, ఏం చేస్తామని చెప్పని అంటున్నారు. మన గోపికలు మొదలు పెట్టారు. శ్రీకృష్ణ భగవాన్ యొక్క పాదాల విందములో ఉండేటువంటి ఆ అరుణిమని, ఆ ఎరుపుని గమనించి తట్టుకోలేని ప్రేమ వసునేటువంటి మన గోపికలు అందు ఈ ఉలగమలందాయడి పోచి ఉలగమలందాయడి పోచి. ఆనాడు ఈ లోకం ఎంతే ఉందే, ఈ లోకాన్ని మొత్తం కొలుచుకున్నటువంటి మా యొక్క స్వామి యొక్క శ్రీ చరణములకు వాటికి మంగళము అందు ఉలగమలందాయడి పోచి శంరంగు తెల్లిరంగై శక్తాయు తిరల పోచి. తర్వాత బలమునకు మంగళం అంటున్నారు. ఎటువంటి బలం? సరే
అవతారం పక్కన వచ్చే తర్వాత అవతారం రామచంద్ర అవతారం లోపల అయోధ్య నుంచి లంక దాకా చక్కగా నడుచుకుంటూ వెళ్ళాడే, రాళ్ళు రప్పలు అనుకుని గుచ్చుకుంటూ మా స్వామి పాదం ఎంత కందిపోయిందో, కొలిచినందుకు ఆ పాదం కందిపోయింది. మరి నడుచుకుంటూ వెళ్ళాడే, మొత్తం 14 ఏళ్ళు శ్రమించుకుంటూ వెళ్ళాడే, లంక వరకు వెళ్ళి ఆ లంకాధిపతి అయిన రావణాసురుణ్ణి వాడిని మొత్తం కూడా మూల బలంతో నాశనం చేసి సంహరించాడే స్వామి. అటువంటి యొక్క మా స్వామి యొక్క బలమునకు మంగళము. ఆ పాదం నడిచిన చెంత కందిపోయిందో అని మంగళాశాసనం చేశారు. అన్ని విధంగా మలందాయడి పోర్చి చెన్నంగు తెలంగా చెత్తాయి చెడలు పోర్చి పొన్న చెగడం ఉదయిస్తాయి పొగలు పోర్చి పొన్న శకడం పొన్న అంటే ఏంటి? శకటము నాశనం అయ్యే విధంగా అంతే. శకటం బండి అంటే శకటాసులు వచ్చారు కదా, వచ్చి స్వామికి అపకారం తలపెట్టాలని బండిని ఆలోచించారు కదా. అయితే అదేమో కొంచెం దివ్యత్వం కలిసి అవుతారు. వామనావతారం అయితే, తర్వాత రామావతారం కొంచెం పెద్దవాళ్ళైన తర్వాత చేసినటువంటి కృత్యాలైతే, ఇక్కడ పాపం చాలా చిన్న పిల్లవాడు 3 నెలల పసి పాపడు స్వామి. అటువంటి వయసు లోపల ఆకలేసింది, తల్లి దగ్గర లేదు, ఒక తనుగన్నాడు, పైకి ఎక్కడో పైకిపోయి కింద వచ్చి పడి బండి కాస్త ముక్కలైపోయింది. అంత చిన్న వయసులో చేశాడే నా స్వామి, ఇదంతా గొప్పది. కాబట్టి ఏమంటున్నారు, అటువంటి ఆ కీర్తి ఏదైతే ఉందో, ఆ పాదం సంపాదించిన కీర్తి ఏదైతే ఉందో, దానికి మేము మంగళాశాసనం చేస్తున్నాం, మంగళమని పాడుతున్నాం అన్నారు. పొన్న చెగడం ఉదయిస్తాయి, ఉదయిస్తాయి నుంచి తనడం అన్నమాట. పొన్న చెగడం ఉదయిస్తాయి పోటీ, ఆ కీర్తికి మేము మంగళం పాడుతున్నాము అని చెప్పి అన్నారు. పొన్న చెగడం ఉదయిస్తాయి పోటీ. తర్వాత ఇంకొంచెం పెద్దవాడయ్యాడు స్వామి. కండ్రు కులిలా ఎలుందాయి కన్ను కొనియాడిందాయి కళలు పోటీ. కళలు పోటీ అంటున్నారు. అంటే దీంట్లో ఏమిటి? ఈ యొక్క రాక్షసుడు వచ్చి ఒక దూడను ఆదేశించడం, మరొక రాక్షసుడు వచ్చి వెలగ చెట్టును ఆశ్రయించడం. వెలగలు ఏమంటామంటే మన కపిత్రము అంటారు, వెలగ పండుని, దాన్ని ఆశ్రయించడము. అయితే స్వామి ఏం చేశాట, ఆ దూడకాళ్ళు వెనక 2 పట్టి దాన్ని తిప్పి వెలగ చెట్టు మీద వేశాట. వేసినప్పుడు ఇలా తిప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక కాలు ముందుకు చాచి ఒక కాలు వెనక్కి కొంచెం సపోర్ట్ తీసుకుని అదివి పెట్టి అలా తిప్పి వేసినప్పుడు ఇటు వక్షాసురుడు మరణించాడు, అక్కడ కపిత్తాసుడు కూడా వాడు కూడా మరణించాట. అలా చేసినట్టు మేము దివ్య శరణ యుగడి అంటే మీ పాదాల బిందం ఏదైతే ఉందో వాటికి మేము మంగళం పాడుతున్నాము అని చెప్పన్నారు. కందు కొనిలా వెళ్ళిందాయి కదలు పోచి. దాని తర్వాత కుండ్రు కొరయా వెళుతాయి కులంబోచి. కుండ్రు కొరయా వెళుతాయి కులంబోచి. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఒక పర్వతాన్ని ఎత్తి అందరినీ, గోవుల్ని, గోపాలకుల్ని, గోపికల్ని అందరినీ కాపాడేదే నా వాళ్ళు అని చెప్పినటువంటి ఆ యొక్క అద్భుతమైన గుణం ఏదైతే ఉందో ఆ గుణమునకు మేము మంగళాశాసనం చేస్తున్నామన్నారు. దీని తర్వాత 2 పగై కెరొక్కొందిన కయ్యలు వేరుపోవచ్చు. అంటే ఈ పనులన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత తన వృత్తి ఏది కులవోచితమైనటువంటి వృత్తి ఏమిటి? చక్కగా గుడ్లు కాచుకోవటం. అంటే ఆవులని, ఈ గేదెలని చక్కగా పెట్టి తోలుకుపోవటం. గోపాలకుడు కదా అయినా, మరి గోపాలకుడు చేతుల్లో ఏముంటుందంటే ఒక చక్కటి వేలాయుధం అనేటువంటిది ఉంటుంది. వేలాయుధం ఏదో పెద్ద పెద్ద ఆయుధాలు అనుకోకూడదు మనం. ఇది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఎట్లా ఉంటుంది, వేలాయుధం అంటే కొలవాళ్ళు ఏం చేస్తారంటే ఒక బాణాకర్ర అనేది తీసుకొస్తూ ఉంటారు. పశువు కొంచెం చర్మం మందంగా ఉంటుంది, ఇటుపోయినంటే అటుపోతూ ఉంటుంది, దాన్ని కొద్దిగా చురుకు తగలటం అవుతుంది, కొంచెం పొడుస్తారు దాన్ని. పొలం అంటే ఒక ముళ్ళు కర్ర అంటారు. ఈ ముళ్ళు కర్ర ఏమిటి ఉంటుంది, మన వెదురు కర్ర పొడుగుతున్న దానికి ఏం చేస్తారు, పైన ఒక చిన్న ఒక మేకు లాంటిది పైన పెడతారు, అది ముళ్ళుగా పెడతారు. దాన్ని మనం ముళ్ళు కర్ర లేకపోతే బాణాకర్ర అని చెప్పని అంటారు. అయితే కొంచెం మన పాతకాలం కదా, ఆ కాలం లోపల వీళ్ళు ఏం చేసేవాళ్ళు, అందరూ రాజులు యుద్ధాలు ఉన్న మూలంగా ఏంటంటేను ఇదైతే ఉందో ఆ మురికి ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా ఒక దీనిలో తల్లెప్పు కొనేలా ఉంటుందో అలాంటి దాన్ని తీసుకొని దానికి గుచ్చుతారు అనమాట. గుచ్చంగానే అదేమవుతుంది దానికి ఓ బల్యం అనవచ్చు. దాన్ని ఏమంటే బల్యాన్ని మనం అంటే వేలాయుధం అని కూడా దాన్ని అంటారు అనమాట. దాంతో కొంచెం పొడుస్తూ దాన్ని తీసుకెళ్తారు పశువుల్ని. అయితే మరి మన కృష్ణస్వామి కూడా అటువంటి వాడే కదా, గోపాలకుడే కదా. వీళ్ళు అంటున్నారు 2 పగైకలు కొమ్మిన కయ్యలు వేరుపోచి. శత్రువులను సంహరించేటువంటి నీ యొక్క చేతులను వేలాయుధం ఎదుగుతుందో దానికి మంగళం అంటున్నారు. అంతే కదా, ఇది శత్రువును సంహరించడం కోసం, పశువుని కాయడం కోసం వేలాయుధం. అంటే చేతిలో ఉంది పశువుల్ని సంహరించడం కోసమే, పశువులని మనకు వెనక పొడుచుకుంటూ వాడికి తీసుకువెళ్ళడం కోసమే. కానీ శత్రువులను సంహరించుకోవడం కాదు వేలాయుధం. అయితే ఎలా ఉంటుందిట, ఇక్కడ భగవానుడు ఏ అవతారంలో ఉంటాడో చక్ర స్వామి ఎలా ఉంటున్నాడు మనకి సుదర్శనాడు, ఆయన కూడా చక్కగా దాన్ని తగినట్టుగానే అమరే ఉండుతాట స్వామి. అంటే పరమప్పుడు ఆ
స్వస్వరూపంతో కదా స్వామి కదా శ్రీమన్నారాయణుడికి చేతిలో చక్రాయుధం కింద ఉంటుంది సుదర్శనుడు. తర్వాత రామావతారం వచ్చినప్పుడు అదే చక్రాయుధం మనకి ఒక ధనుస్సులో అంటే బాణం ఏదైతుందో దాని లోపల ఉంటాడట. అలాగే నృసింహావతారం వచ్చినప్పుడు ఆ గోడలో ఉంటాడట. మరి ఇప్పుడు కృష్ణావతారం లోపల ఏది అనుకుంటే ఆ విధంగా అమరి ఉంటాడట. ఇప్పుడు కృష్ణుడు చేతిలో దాన్ని ఇప్పుడు వేదాయుధం ధరించినప్పుడు ఆ మునికిలో దాంట్లో దాగి ఉంటాడట సుదర్శన భగవానుడు. అయితే వెన్నుపగే కెడుక్కుం శత్రువులను చేసేటువంటి యొక్క ఏదైతే వైరాయుధం ఉందో దానికి మంగళం అంటున్నారు. ఎందు పుంసేవగమే ఎత్తి తరయకొడువాన్ ఇంద్రియ బంధం ఇరంగు అంటే మేము ఇక్కడికి వచ్చి నేను ఎన్నో రకాలుగా నీ విరచెబుతాన్ని పాడి మీకు చక్కగా మంగళాశాసనం చేసి మీరేం చేయాలి, మేము వచ్చిన పని ఏదో చూసుకుని మిమ్మల్ని మీ అనుగ్రహానికి పాత్రం కావాలని చెప్పని వచ్చామని చెప్పతున్నారు ఈ పాసంలో. అయితే అంగు ఈ ఉలగం అడందాయి అడిపోవచ్చు. అందు అంటే ఆనాడు ఈ లోకాలను ఏవైతున్నా వీటన్నిటి కూడా కొలుచుకున్నావు. ఎలా కొలుచుకున్నావు నువ్వు? ఈ కాడు మోడు చెట్టు పుట్ట గుట్ట రాయి రప్ప అని చూడకుండా సమస్తాన్ని ఇదంతా నాది అని చెప్పి నువ్వు కొలుచుకుని తీసుకున్నావి అన్నాడు. కానీ అహంకరించినటువంటి బలిచక్రవర్తి ఏమన్నాడు? ఈ సమస్తము కూడా నాది అన్నాడు. నీది అయినటువంటి వస్తువుని బలిచక్రవర్తి ఏమనుకున్నాడు? నాది అనుకున్నాడు. ఈ దానం ఇచ్చేవాడిని నేను అనుకున్నాడు. అహం ఏదేంటి మనకు నేను అనుకుంటే అహం అంటాము, నాది అనుకోవటం మమకారం. ఈ అహంకార మమకారాలు రెండూ ఉన్నటువంటి బలిచక్రవర్తి ఏం చేశాడు? తనలో ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి వస్తువు, ఈ ఆత్మ అనే వస్తువు పరమాత్మ సొత్తు, పరమాత్మకే శేషభూతి ఆత్మ. అలాంటి దాన్ని ఇది నేను అనుకుంటే ఏమవుతుందంటే ఆ పరమాత్మకు చెందిన దాన్ని మనం దొంగతనం చేసిన వాళ్ళే అవుతాం. దీన్ని ఏమంటాం? దొంగతనం చేసిన వాళ్ళని ఏమంటాం? దాన్ని చక్కగా పేరు అపహరించుట అంటాం. ఇప్పుడు ఏం అపహరించాం మనం? ఆత్మను అపహరించాం. ఆత్మ పరమాత్మ సొత్తు, దాన్ని అపహరించేది ఏమవుతుంది? ఆత్మాపహార దోషం అనేటువంటిది వచ్చింది బలిచక్రవర్తికి. మరి ఇది పోవాలంటే ఏం చేయాలి? ఆ యొక్క స్వామి యొక్క ఇది పాదాలు విందమ్మ కనుక వారి తల మీద కనుక పెడితేనే అది పోతుంది. కాబట్టి అంతా కొడిచానయ్యా మొత్తం అంతా, ఇప్పుడు నాకు ఇంకొక కడుపు నాకు కావాలి, ఎక్కడ పెట్టమంటావు అని అడిగినప్పుడు ఇదిగో నా తల మీద పెట్టమన్నాడు. దాంతో వాళ్ళు అహంకార మమకారాలు రెండు చక్కగా నాశనం చేశాక యాచన ఫలించింది. ఆనందంతో ఉప్పొంగాడు వామనుడు. తర్వాత త్రివిక్రముడైపోయి ఎదిగి అయ్యాక అంత ఉపకారం చేశాడే, దేవతలకు ఉపకారం చేశాడు. మరి బలిచక్రవర్తి కూడా పాతాళ సామ్రాజ్యాన్ని ఇచ్చి వాడికి ఉపకారం చేశాడు. తర్వాత మనందరికీ కూడా మనందరూ మనం అడగకుండానే శఠారి కింద అది యొక్క భగవంతుడు పాదాలు విందాలని కూడా మన మీద కూడా పెట్టాడు కదా. ఇంత ఉపకారం చేసినటువంటి ఆ భగవానుడికి ఎవ్వరున్నా ఆనాడు ఎవ్వరున్నా ఒక్కడన్నా కూడా మంగళాశాసనం చేశానని అంటున్నారు మన ఆనందాలు తల్లి. కారణం ఏమిటా? అక్కడ ఉన్నవాడు ఏ ఒక్కడన్నా మంగళాశాసనం చేసి ఉండవచ్చునట. ఎందుకు? అంతమంది ప్రయోజనం పొందారు కాబట్టి. ఇంద్రుడు ఉన్నాడు, వాడు ఏం చేశాడు? ఇంద్రుడు కానీ దేవతలు కానీ వీళ్ళు ప్రయోజనం తప్పదు. ఇంద్రుడికి ఏమైంది? వాడు కోరుకున్నది దేవరాజ్యం సిద్ధించింది. అబ్బా ఆనందంగా వెళ్ళిపోయాట. కనీసం భగవానుడికి చూడు కూడా చూడలేదు, వాడు వెళ్ళిపోయాట. వాడి వెళ్ళంగానే వాడు కనుక పురోమని చెప్పని దేవతలందరూ కూడా వెళ్ళాక రీఇన్కార్నేషన్ అంటే వాడి పట్టాభిషేకం చేయడం వాళ్ళందరూ వెళ్ళిపోయాట. అంతేగాని తుఫాలు చేసినటువంటి మనం భగవానుడికి మంగళాశాసనం చేద్దామే అన్నది వాళ్ళెవరికి గుర్తు రాలేట. పోనీ ఇక్కడ బలికి ఏమైంది? బలిచక్రవర్తికి వారణ చేయొచ్చు. బలిచక్రవర్తికి ఏమైంది? భగవత్ సామ్రాజ్యం సిద్ధించిన వాడికి ఆ ఆనందంలో పడిపోయాడు, వాడు వెళ్ళిపోయాడు బలిచక్రవర్తి. ఆయన మంగళాశాసనం చేయలేదు. పోనీ శుక్రాచార్యులు అన్నాడు గురువు గారికైనా కొంచెం ఆలోచన ఉండాలి కదా. అంటే ఆయనకి కన్నుపోయిన బాధలో అన్నాడు శుక్రాచార్య వారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి, ఈ కనుబాబు జయంతులు ఎక్కడ కర్మ అనుకుంటున్నాడు, ఆ బాధలో ఉన్నాడు శుక్రాచార్య వారు. పోనీ ఆయన అలా ఉన్నాడు. తర్వాత దశ ఉపదశ ఎందరూ ఎన్నెల్లో ఉంటారు కదా, మిగిలిన వారు ఋత్వికు హోతా ధ్వని అందరూ ఉంటారు కదా, ఋషులు ఉన్నారుగా ఇంతమంది. వీళ్ళన్నా కూడా భగవంతుడు మంగళాశాసనం చేస్తున్నారు అనుకుంటే యాగం ఆగిపోయింది. వెంటనే అనుకున్న సమయానికి యాగం పూర్తి కావాలి, పూర్ణాహోతి సమయం సిద్ధం అని సిద్ధం చేయండి, యాగం కూడా ఆగకూడదు అంటూ ఆ హడావిలో వాళ్ళు కూడా మంగళాశాసనం చేయలేట. మరి ఇంకెవరు మంగళాశాసనం చేయాలి? ఆనాడు ఎవరు మంగళాశాసనం చేయలేదు కాబట్టి ఎంత కందిపోయిందోనయ్యా నీ దియ్య పాదాలు విందాం. కాబట్టి ఆ పాదాలకు మేము మంగళాశాసనం చేస్తున్నాము అని చెప్పి అన్నారు. అందువల్ల మరందాయి అడిపోర్చి అని చెప్పని. అడి అంటే పాదం కదా. మన పెరియాడు వారు కూడా ఏం చేశారు? ఆయన శౌవరి చెవి తిరుక్కాపు అన్నారు. ఇది దివ్యమైనటువంటి మీ పాదాల మీద మనం ఏతున్నాయో, ఎర్రటి మీ పాదాల మీద మనం ఏదో ఉందో దానికి నేను మంగళాశాసనం చేస్తున్నా అన్నారు. అలాగే మన పెరియాడు వారు ప్రియపుత్రికైనటువంటి మన ఆండార్ వారు కూడా
ఎట్లయినా తండ్రి గారి కోరిక కదా, ఈవిడ కూడా అది పోర్చి అని చెప్పని మొదలుపెట్టారు మన హండార్పల్లి కూడా. అయితే ఆనాడు వామనుడు ఏదైతే ఆ యొక్క పాదతీర్థం ఏదైతే ఉందో అది గంగ, ఆ గంగ తమోగుణ ప్రచుడైనటువంటి సాక్షాత్తు శంకరుణ్ణి అది పవిత్రం చేసి అని చెప్తారు గంగ మన శంకరుణ్ణి. అయితే ఈనాడు అదే స్థానం వహించినటువంటి మన ఆచార్యులు ఎవరైతే ఉంటారో తమ శ్రీపాద తీర్థంతో పరమ సాత్వికమైనటువంటి శిష్యులందరినీ కూడా వీళ్ళందరినీ కూడా పవిత్రులుగా చేస్తూ ఉంటారట. అయితే అందు యువగమందాయడి పోచి తర్వాత తెల్లిలంగై శక్తాయి పిల్లలు పోచి అని చెప్తున్నారు. అంటే ఏమిటి, లంకకు వెళ్ళి ఆ యొక్క రావణాసుడి బలములు అవుతున్నారో వాటిని సర్వనాశనము చేసినటువంటి ఇక మీ బలానికి మంగళం అంటున్నారు. ఇక్కడ గోపికల లోపల అంత పెద్ద విషయం కాదురే అంటున్నారు. ఏంటంటే వామనావతారం చేసింది వీళ్ళకి పెద్ద గొప్ప కాదుట. కారణం ఏంటి, ఆ వామనావతారంలో స్వామి ఎలా ఉన్నట్ట ఉన్న చోటునే ఉన్నాడు, తను పెరిగాడు. వామనుడు ఇంతింతై వటుడు ఇంతింతై అన్నట్టుగా పెరిగి లోకాలు కొలుచుకున్నాడు. అంటే ఏమిటి, ఆ అవతారం ఎలాంటి అవతారం అంటే అటు దేవత్వము ఇటు మనుష్యత్వము రెండు కలిసినటువంటి అవతారము. తను ఎక్కడికి వెళ్ళలేదు, ఉన్న చోటునే ఉండి లోకాలంటే కూడా చక్కగా కొలిచినాడు. అంటే దీనిలోపల అక్కడ కష్టమే ఉందండి, ఉన్న చోట్ల ఉండి ఏదైనా కొలుచుకోవాలి కదా కష్టమా అని వీళ్ళు అంటున్నారు. అంటే దాంట్లోపల ఏమాత్రం కష్టం లేదట. కానీ తర్వాత ఏదైతే ఉందో ఈ యొక్క రామావతారం ఏదైతే ఉందో దీంట్లో చాలా కష్టం ఉందిట. ఎక్కడి అయోధ్య అండి, ఎక్కడి లంక, సముద్రం ఆ దాటిన తర్వాత ఎక్కడో ఉంది లంక. ఇక్కడ అయోధ్య ఎక్కడో ఉంది, అయోధ్య నుంచి బయలుదేరాడు రామచంద్రుడు ఎక్కడకు, ఆ యొక్క సరే అక్కడ బయలుదేరినప్పుడు ఈ 14 ఏళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు అసలు బయలుదేరినప్పుడు చెప్పులు ఎత్తుకొని బయలుదేరాడు రామచంద్రుడు. ఏదో ఒక పాదుకలు ఆయనకు ఉన్నాయి. ఉన్నప్పుడు అందరూ బ్రాహ్మణులు వెంటబడ్డారు. వీళ్ళందరూ కూడా రామా మేము వెనకాలే వస్తున్నాము అని. ఎప్పుడైతే బ్రాహ్మణోత్తములు వెనకాలబడి వస్తున్నప్పుడు ప్రభు అన్నవాడు రథం మీద వెళ్ళడం అపచారం అవుతుందో ఉపచారం కాదు. దిగి అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అరణ్యానికి వెళ్ళిన తర్వాత భరతుడు ఉన్నాడు. అన్నయ్య మరి రాజ్యం అంటే నువ్వు వచ్చి పటాభిషిక్తుడు కావాలి, లాభం లేదా అని చెప్తాను. ఏం చేశాడు, నేను తండ్రి మాట నిలబెట్టకపోవడం కోసం ఇక్కడే ఉంటాను, ఈరోజు తీసుకెళ్ళమంటే పాదుకలు ఇచ్చాడు. ఈ పాదుకలు భక్తుడు పట్టుకెళ్ళిపోయాడు, దానికి పట్టాభిషేకం చేసుకున్నాడు. అంటే స్వామికి చెప్పులు లేనట్టే కదా, పాదుకలు లేనట్టే కదా. కాబట్టి ఎలా వెళ్ళారు, అయోధ్య నుంచి లంక వరకు కూడా వెళ్ళాక చక్కగా ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడే. అంటే నడుచుకుంటూ వెళ్ళినప్పుడు పాదుకలైనా లేకుండా వెళ్ళినటువంటి స్వామికి పాదములకి ఏం జరిగింది, రాళ్ళ ముళ్ళ అవన్నీ కూడా గురకరాళ్ళు అరణ్యంలో తిరిగి అవన్నీ గుచ్చుకొని ఎంత బాధపడ్డాడో మా స్వామి. కానీ అలా నడిచి వెళ్ళి అంత అద్భుతంగా చక్కగా నడిచి ఒక పాదయాత్రలాగా వెళ్ళాడే. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఆయన లంకకు చేరుకున్నారు. లంక ఎటువంటి లంక, పెళ్లి లంగై అంటే సుందరమైనటువంటి లంక అది. అంటే సాక్షాత్ ఆంజనేయ స్వామి తోటి ఎవరు పెంచిందా, అప్ప ఆహా ఓహో ఎంత గొప్పదండి లంక అని అనిపించిందిట. మొత్తం బంగారమే, అతి స్వర్ణమయ్యి లంక అన్నట్టుగా మొత్తం అంతా బంగారంతో నిండి ఉండేట. మొత్తం అంతా లంక అంతా కూడా బంగారము, వెండి, ముత్యాలు, తగరాలు ఇవి తప్ప ఇంకోటి ఏం లేదుట. మీరు కాలు పెడితే అదే ఆఖరి చెట్ల కూడా డెకరేషన్ మొత్తం అంతా కూడా వాడుకోవచ్చట. ఆ చెట్ల వేదికలు కూడా మొత్తం వాడుకోవచ్చ. ఇలా ఉన్నట్టు గొప్ప లంక. తర్వాత దేవతలందరూ కూడా ఊరిగా చేసినటువంటి లంక. అట్లాంటి లంకని నిర్మూలించాక స్వామి ఎట్లా నిర్మూలించారు, దానిలో కూడా పెళ్లి లంగై చెన్నంగు పెళ్లి లంగై చెత్త ఇక్కడ పోచి అంటే కానీ అక్కడికి వెళ్ళాను అంత. అంతేలాగా పులి వచ్చి మన నీరు వచ్చి మన ఊరికి వచ్చి మన వాళ్ళందరూ చంపడానికి ముందే వీరుడైన వాడు అక్కడ వెళ్ళిపోయి పులిని తోకబూతులు బయటకు లాక్కొచ్చి దాన్ని చంపినట్టుగా ఎక్కడ గుహలోంచి లాక్కొచ్చి. అలాగే స్వామి అక్కడికి వెళ్ళి అక్కడ లంకాపట్నానికి వెళ్ళారు. లంకాపట్నం మొత్తం చెల్లాచెరువు చేశారు. అందులో ఉన్న ప్రాకారాన్ని తొలగొట్టి చతురంగ బలాలు మొత్తం ధ్వంసం చేసి వాళ్ళ భ్రాతృ పుత్రాలు అందరినీ కూడా నరికివేసి తర్వాత ఇంకా వారి రావణాసుల మనస్సు చెడగొట్టి ప్రాణభ్రష్టుని చేసి వారి యొక్క సత్తాన్ని మొత్తం చెడగొట్టి తర్వాత ఒక ఆరుదానికంటే హీనంగా చేసి వాడిని చంపారే. అతని యొక్క పరాభిభవన సామర్థ్యం ఏదైతే ఉందో పిల్లలు పోర్చి అంటున్నారు. బలానికి మేము మంగళాశాసనం చేస్తున్నామని చెప్పి అన్నట్ట. అయితే తర్వాత మళ్ళీ ఇంకొంత గుర్తు వచ్చిన తర్వాత ఆ పాదం ఎంత కందిపోయిందని మంగళాశాసనం చేశారు కదా, అది కష్టంట. రామనాథంలో పాదం కంటే శ్రీరామాపురం వచ్చినట్టు రామచంద్రుడు కందిపోయిన పాదాలు ఉన్నాయి. దాని చూసి ఆ ఏడుపు ఇది చాలా కష్టపడ్డారు. అయ్యో ఇది ఎవరు మంగళాశాసనం చేయలేదు, మేము చేస్తున్నాం అన్నట్టు చేశారు. అయితే దాని తర్వాత చూసి ఏమైంది, కృష్ణ పరమాత్మ చిన్న కృష్ణుడి కన్నా చేసింది అంతకంటే అద్భుతమైంది. ఇక్కడ ఏమవుతుంది,
పొన్న చెగడముదైతాయి పుహైపోతి అని చెప్పంటున్నారు. అంటే శకటాసుర భంజనుడు ఎవరైతున్నారో నా స్వామి మా చిన్న కృష్ణుని యొక్క కీర్తికి మంగళం అంటున్నారు. అంతా పెద్దవాళ్ళ వాళ్ళు విజత్వం ఉందా, చాలా పెద్ద పాదం అది కొలిచింది, చిన్న పాదం ఉండదే ఉన్నా అదే అంత దూరం నడిచాడు అంటే రామచంద్రుడు ఏమన్నా అది పెద్దవాళ్ళైన తర్వాత వెళ్ళింది. కానీ ఇక్కడ చిన్ని శిశువు, చాలా చిన్న పిల్లవాడు, 3 నెలల పిల్లవాడు. తల్లి వీళ్ళందరూ కూడా యశోదాలు అందరూ తీసుకుని అక్కడ యమునా తీరానికి వెళ్ళారు. ఓ బండి కింద పడుకోబెట్టారు. అయితే వీళ్ళలో వెళ్ళారు, అందరూ కూడా బళ్ళు మొత్తం బళ్ళు పట్టుకుని యమునా తీరానికి వెళ్ళారు. యమునా తీరానికి వెళ్ళేటప్పుడు ఎందుకంటే అంగోద్వర్తనమో ఏదో ఒక ఉత్సవం చేస్తారు. అంటే పిల్లాన్ని ఏంటంటేను ఈ 3 నెలలనే అవుతుంది కొంచెం పక్కకి దొరుకుతుంది అనమాట. ఇలా చేసినప్పుడు పిల్లాడికి చక్కగా మంగళ స్నానం అది చేసి కొత్త బట్టలు అవన్నీ వేసి ఈ పిండి వంటలు భక్ష్యాలు ఇవన్నీ కూడా చేసి కొంత ఉపహారం యమునలో వేసి అక్కడ అందరూ ఆగంగా పద్ధతి. సో వీళ్ళందరూ ఏం చేశారు, ఈ గోపాలకుడు వీళ్ళు గోపాల వృద్ధులందరూ కూడా ఏం చేశారు, ఒక్కొక్క బండి బండి అక్కడ బండి కట్టినారు, ఒక్కొక్క బండి 16 బండి కట్టినట్టుగా అందరూ బళ్ళు పట్టుకుని వీళ్ళందరూ వెళ్ళి యమున తీరానికి. మన యశోద ఏం చేస్తుంది, చిన్నపిల్లవాడిని కృష్ణుడిని 3 నెలల పిల్లాని అదిగో బండి కింద పడుకోబెట్టింది. పడుకోబెట్టి వెళ్ళంగానే రక్షించి అన్నగారా దగ్గర లేడు, తల్లి ఏమో దగ్గర లేదు, బంధువులను దగ్గర వాళ్ళ విలాసాలు వాడున్నారు. మన స్వామికి ఏమో ఆకలేసింట. ఆకలేసిన పిల్లవాడు ఏం చేస్తారు, ముందు ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత అటు వీడు కాడు చేతులు ముందుకి వెనక్కి కొట్టుకుంటాడు. కొట్టుకుంటే ఏమైంది, అలా కొట్టుకున్నప్పుడు ఒక కాదు ఈ చెక్కలు దీని దగ్గర ఈ పగల దగ్గర ఒక పన్ను తండేట. ఈ పన్ను తండ్రి అండి శకరం పొన్న, అంటే శకరం అనేది బండి నాశనమేలాగా ఒక్క పనులు ఉదయితాయి పోలపోతు ఉదయటానికి పనినటువంటి అన్నాడు. ఇది ఏమైంది, ఒక్క పన్ను తనంగానే ఆ పైకి వెళ్ళిపోయింట, అంతరిక్షంలోకి వెళ్ళిపోయింట, ఆకాశంలోకి ఈ బండి వెళ్ళిపోయిందిట. అంటే అంత వెళ్ళింది ఎవరు కంటి కలపలే, అది ఆకాశంలోకి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఏముంది, భగవానుడికి అందమైనటువంటి పేరు ఉంది. ఏం పదంటే ఆయన రసోవై సహా సాక్షాత్ రసస్వరూపుడు భగవానుడు. అంటే ఇంత రసస్వరూపుణ్ణి నేను కింద ఇక్కడ ఉండగా బండి కింద ఉండగా బండి మీద ఏమున్నాయట పప్పు పులుసు సాంబారు పాయసము ఇట్లాంటివన్నీ కూడా మంచి ద్రవపదార్థాలు పైన ఉన్నాయట. నేనే రసస్వరూపం అంటే నా పైన ఇంకోటి ఉండటం, నేను కింద ఉండటమా అని చెప్పని కోపం చేస్తున్నాను. మనకు తనుతున్నాయట దీన్ని పైకి వెళ్ళేలాగా. అయితే వీడెవరిని తనుతున్నప్పుడు ఈ శకటాసురుడు అని చెప్పంటున్నాం. ఎవరి రాక్షసుడు అంటే హిరణ్యాక్షుడు ఒక రాక్షసు ఉన్నారు కదా, వారికి వీడు కొడుకుట. వీడి పేరు అంటే ఉత్కచుడు అని వీడి పేరు. అయితే వీడు ఏం చేసేవాట, ఈ లోమస విషయాన్ని ఉండేవాడు ఒక ఆయన. లోమస మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆ పూల మొక్కలు తీయటం, పూలు తుంపేయటం, మొక్కలు విరిచేయటం, కొమ్మలు విరిచేయటం, ఈ పళ్ళ వృక్షాలు ఉంటే వాడు పళ్ళని రాకేయటం, ఇలాంటి పనులు చేసేవాడు వాడు. ఇది చూసి లోమస మహర్షి నువ్వు ఇలా చేస్తున్నావు, నేను చెప్పినా నీకు బుద్ధి రాలేదు, చూడు నువ్వు మళ్ళీ ఎలా అవుతావో తెలుసా, నీ స్వరూపం ఎలా తెలుసునా, నువ్వు తను చచ్చినప్పుడు నువ్వు ఎలా అవుతావు, ముక్కలై పొరలు కింద ఊడిపోయి నువ్వు చచ్చిపోతావు అని చెప్పి వీడికి శాపం ఇచ్చాట. శాపం అడిగారు. వీడు మళ్ళీ జన్మించినప్పుడు కంసుడి అనుచరుడి కింద జన్మించాడు. వీడికి ఫేవరెట్ పోస్టర్ అంటే దేని కింద వీడు మాత్రం వీడికి ఇష్టం అంటే బండి అంటే బండిలో వీడు ఆవరిస్తాడు. ఇది వీడి లక్షణం. ఇప్పుడు స్వామి ఏం చేశాడు, చెగర మొదటి పోగలిపోతే అని చెప్పినట్టుగా ఒక్క తను తన్నాడు. తిరుకాలాండ పెరుమానే అని మన ఆళ్వాళ్ళు అంటారు. తిరుకాలాండ పెరుమానే అని చెప్పిన అంత గొప్పవాడు. తను తనగా పైపోయింది, వెంటనే అన్ని ఏమైంది కింద పడిపోయి మొత్తం ముక్కలు అయిపోయింది, పడిపోయింది. ఆ కొండలు పగిలిపోయాయి, పప్పు పులుసు సాంబారు పాయసం మొత్తం నిలబడుతున్నా, ఇప్పుడు వేరేది లేదు అని చెప్పని స్వామి ఆనందించాట. అయితే దాని తర్వాత కందు కొనిలా వెరిందాయి కలల పోర్చి, కందు కొనిలా ఎరిందాయి కలల పోర్చి అంటే ఒక గోడని ఒక గూటి పిల్లలాగా ఒక వరిచేల రాయిలో పెట్టి తిప్పి వేసినట్టుగా అలా చేసి అటు వత్సాసుని ఇటు కపితాసుని కూడా ఏకకాలం సంహరించినటువంటి దివ్య పాద యుగలి ఏదైతే ఉందో దానికి మంగళం అని చెప్పి అంటున్నారు. అక్కడ చిట్టి పాదము చిన్నారి పాదం కందిపోయింది అని దానికి మంగళాశాసనం చేశారు ఇందాక. దాని తర్వాత మళ్ళీ చూసి ఇంకొంచెం స్వామి పెరిగాడు, పెద్దవారైన తర్వాత మెల్లిగా దూడల్ని తీసుకుని అలా ఆ పెళ్ళప్పుడు అలా యమున వైపు తోడుకుపోతున్న అరణ్యంలో తోడుకుపోతున్నప్పుడు అక్కడ ఒక దూడ చూశాక రాక్షసుడు. చూసి దూడని ఆవహించాట. దూడని ఏమంటాం మనం, వత్స అంటాం. ఈ వత్సను ఆవహించాడు వత్సాసురుడు. అయిపోయాడు. ఇప్పుడు తర్వాత వీరిద్దరు వచ్చారు. ఇంకోటి ఎక్కడుందంటే వాడు వచ్చి నువ్వు అక్కడికి వెళ్ళు, నేను ఇది ఒక చెట్టు ఉంది కదా, ఈ వెరగ చెట్టు మొత్తాన్ని నేను ఆవహించి ఉంటాను అని చెప్పన్నట్ట. ఇవాళ మనం మార్కెట్కి వెళ్ళినట్టయితే వెరగపండు
మామూలు వెరగపండి ఇంకొంచెం ఉంటుంది, కొంచెం హైబ్రిడ్ కొంచెం పెద్దగా ఒక చిన్న ఒక బాల్ సైజులో మంచి పెద్ద బాల్ సైజులో ఉంటుంది వెరగపండు. మరి ఆనాడు కృష్ణ పరమాత్మ ఉన్న కాలం లోపల వెనక్కాయలు ఏ సైజులో ఉండే వెరగపళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు. పెద్ద పెద్ద వెరగపళ్ళు అయితే చెట్టు ఉంటుంది, చెట్టు అంతా వెనకాల్సింటే వెరగపళ్ళతోటి. అయితే భగవానుడు ఎప్పుడన్నా వేణునాదం చేయాలంటే వేణునాదం ఎలా చేస్తాడు? ఆయన ఏదో చెట్టు కిందకి వెళ్ళి చేస్తాడు, లేకపోతే బండరాయుడు దాని మీదకి వెళ్ళి చేస్తాడు, లేకపోతే చెట్టెక్కి కూర్చొని వేణునాదం చేస్తుంటాడు. గోవులన్నీ కూడా వస్తాయి. ఇలా ఒక పద్ధతి ఉంది స్వామికి. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇదిగో నువ్వు దూడ కింద వెళ్ళి చంపే స్వామిని పొడి చేసి కుమ్మి తప్పికి వచ్చాను, మా చెట్టు కిందకి వచ్చాను అనుకో, ఈ పళ్ళన్ని కూడా నేను రాకేస్తాను. ఒక్క పండు ఒక్క మిరక్కాయకే తలకాయ తగ్గుతుంది. అలాంటిది ఇన్ని కాయలు కనుక పడితే సర్వనాశనం అవుతాడు కృష్ణుడు అని చెప్పి ప్లాన్ వేసుకున్నారు. చూశాడు ఇక్కడ ఈ దూడను ఎప్పుడైతే రాక్షసు ఆవహించాడో మిగిలిన దూడలన్నీ కూడా వచ్చి ఒక్కసారి అలా వాసన చూస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, భయపడి వెళ్ళిపోతున్నాయి. ఇది మన దూడ కాదు అని చెప్పని. దూడలకి వాటికి ఒక గొప్ప లక్షణం ఉంటుంది, మీకు గుర్తుండే ఉంటుంది. సునామీ వచ్చినప్పుడు ఈ పక్షులు కొన్ని కుక్కలు కొన్ని కొంచెం ఇవన్నీ కూడా గొప్ప కొన్ని మైలు దూరం పారిపోయి ప్రాణాలు కాపాడుతాయి పక్షులు ఇవన్నీ కూడా. ఎందుకంటే వారికి ఆ సెన్స్ ఉంటుంది వాటికి. అయితే మిగిలిన వాళ్ళ మనుషులు అందరూ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఇక్కడ వీటికి ఏంటంటేను ఈ చుట్టూ శక్తి ఉంటుంది, అది ఒక్కసారి గుర్తుపెట్టి దూరం పడుతుంది. మన స్వామి గమనించాడు, వెంటనే ఆ దూరం వెనకాల వెళ్ళాడు, ఆ కాళ్ళు రెండు కూడా గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుని తిప్పి 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 చెట్టు మీదకి వేసాడు. ఇది ఎలా ఉంటుంది అంటే పొలం లోపల ఈ ధాన్యాన్ని తీసి తినేస్తుండే వాటిని మెరుకలు కానీ ఇంకోటి కానీ పక్షులు కానీ వచ్చినప్పుడు వర్షల రాయి అని ఒకటి ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు? ఒక మంచం మీద నిల్చొని కొంచెం కాలు గట్టిగా చెప్పి సపోర్ట్ తీసుకుని తిప్పి 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 ఆ దిక్కేస్తారు. అది ఏదో ఉంటే దాన్ని తోలడానికి చేసే ప్రయత్నాలు వస్తాయన్నమాట. ఇక్కడ ఏం చేశారు స్వామి? అలాగేను ఈ దూడకాళ్ళు పట్టుకుని కాదు ఒక ముందు కాదు ఒకటి వెనకాదు కాలు ఇంకా అవి పెట్టి ఈ తిప్పి 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 కొట్టి వెనక చెట్టు మీద వేశాడు. ఏంగానే ఏమైంది? ఈ దూడ చచ్చిపోయింది, ఆ కపితాసుడు వాడు చచ్చిపోయాట. అంటే ఏకక్రియ గద్దకరి అంటారు సంస్కృతం లోపల. అంటే ఏంటి? ఇంగ్లీష్ అంటాం కదా మనం 2 birds at 1 shot. ఒకేసారి మొత్తం కూడా నాశనం చేసేట స్వామి ఇద్దరిని కూడా. అలా చేసినప్పుడు ఈ దివ్యపాదారంలో ఎంత నొచ్చుకుందోనయ్యా, ఎంత కందిపోయిందయ్యా. అందుకే ఆ ఎడుపు ఏదైతే ఉందో అది వచ్చిందయ్యా. అందుకే నీ యొక్క దివ్య పాదార బిందములు ఏదో ఉన్నాయో ఆ చరణ ఎగడు ఏదైతే ఉందో వాటికి మేము మంగళం పాడుతున్నాము అని చెప్తున్నారు. కందు కొనియా విరిందాయి కలపోచి కుందు కొనయా ఎడుతాయి కుణంబోచి కుందు కొనియా ఎడుతాయి కుణంబోచి అని చెప్పాను. అంటే ఏం చేశాడు ఇక్కడ దీంట్లో? అక్కడ చేసేప్పుడు ఏం చేశాడు? ఈ పక్షాసుని తర్వాత వాడు కపితాలు వ్యవహరించినప్పుడు ఎట్లా దాన్ని కర్మతోనే తొలగించాలి. అంతే ఎలా ఉంటుంది? మనకి ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టుగా ఉంటుంది. అంటే ఏం చేశారు? మనకి ఈ ఏదైతే ఉందో ఈ యొక్క వాళ్ళ అసురుని చంపినప్పుడు అంటే ఒకే దాన్ని ప్రయోగించి దాంతో కర్మతోనే తొలగించారట. కానీ ఇప్పుడు తర్వాత ఏం చేశారు? కొండ్లు కొడయా ఎదురుతాయి కుడంబోచి అంటే ఒక కొండని చక్కగా గొడుగు కింద ఎత్తి అయితే సర్వేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆ స్వామి యొక్క ఉత్తమమైనటువంటి గుణమునకు మంగళము అంటున్నారు. కొండ్లు కొడయా ఎదురుతాయి కుడంబోచి అలా ఎత్తి గోవుల్ని గోపాలకు గోపికల్ని కాపాడినటువంటి మా స్వామి యొక్క ఆ యొక్క కళ్యాణ గుణమునకు మంగళము అని చెప్పనంటాడు. ఏంటి ఇక్కడ విశేషం అంటే ఎందుకు ఎత్తాడు దాన్ని? ఆ గోధనకి ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? వీళ్ళందరూ కూడా ఒక ఇంద్రయాగం అనేది తలపెట్టుకున్నారు. గోపకుల వృద్ధులందరూ కూడా ఇంద్రయాగం లోపల ఇంద్రుడిని చక్కగా ఆయన మెప్పించి వర్షాలన్నీ కూడా ఆయన కురిపిస్తారని చెప్పి వీళ్ళందరికీ ఉన్నటువంటి విశ్వాసం. అయితే ఇంద్రుడు ఏమనుకున్నాట? నేను అని చెప్పి అహంకరించాట. కృష్ణుడికి అవతరించాడు, నందగజ్జంలో తెలుస్తున్నాడని తెలిసినప్పుడు కూడా ఏనాడు ఒకరోజు రావటం కానీ సేవించడం కానీ ఏది చేయలేదుట. కృష్ణుడా చిన్న పిల్లవాడు, గోపాలకుడు, ఆయన దేవుడా? ఏదో గొల్లవాళ్ళందరూ కదా అనుకుంటున్నారు కానీ ఆయన దేవుడు అయితే అహంకరించి ఉండేవాట ఇంద్రుడు. అయితే అహంకారాన్ని తొలగించాలి కదా. ఎంతైనా కూడా తనవాడు, తన నిజపదాశ్రితుడు. అది కొంచెం ఏదైనా కనుక తేడా వచ్చినట్టయితే ఆ తేడాన్ని సెట్ చేస్తే మళ్ళీ వాడు మంచివాడే అవుతాడు. అయితే ఇక్కడ ఏమైంది? అసలు వాళ్ళకు కృష్ణ పరమాత్మ అడిగాడు, ఏమిటి యాగం ఏమిటి? ఎవరికి? నేను పప్పు పులుసు పిండి వంటలు ఇవన్నీ చేస్తాను, పులిహార దద్దమైన చక్రపాణి ఇవన్నీ ఎవరికంటే అని అడిగాడు. ఇంద్రయాగము, ఇంద్రుడు మనకు వర్షాలు ఇస్తారు అని చెప్పన్నారు. ఆ వర్షాలు ఇచ్చేది ఇంద్రుడా? ఎందుకంటే మేఘాలు కదా ఇచ్చేది.
మేఘాలు ఎక్కడి నుంచో, ఆ మేఘాలు కూడా నిజంగా మన గోవర్ధనగిరి పర్వతం అడ్డుకుంటోంది కదా, అడ్డుకోవటం మూలంగా అక్కడికి వచ్చి కదా వర్షాలు పడి మనందరూ మన పశువులకి మేత అనేది దొరుకుతున్నాయి. కాబట్టి ఇట్లా చేసినట్టు ఉపకారం ఎవరు చేస్తున్నారు మనకి? గోవర్ధనగిరి పర్వతము మేఘాలని ఆపితే కదా అక్కడ మనకి వర్షం పడితే మనకి దక్కేది. కాబట్టి మరి ఏం చేయమంటావయ్యా ఇప్పుడు అని అడిగాడు. గోపకులందరూ అడిగాడు. అడిగితే ఏమొద్దు, గోవర్ధనగిరి ఉంది కదా అదే మనం చేస్తోంది, మొత్తం పశువులకి మేత నీళ్లు అన్ని అక్కడ దొరుకుతున్నాయి కాబట్టి దానికి ఆరోగ్యం చేయండి, ఇందులో ఎవరు ఆయనకి ఎందుకండి అన్నారు. సరే కృష్ణునాథ విన్నారు, గోవర్ధనగిరికి ఆరంభం చేయడం మొదలెట్టారు. అదేమిటండి, ఎక్కడన్నా కూడా ఆరోగ్యం చేసేప్పుడు కళ్ళు మూసుకుంటారు, మీకు ఆ సంగతి తెలియదా అని అడిగాడు. మర్చిపోయాం మేము కళ్ళు మూసుకునే ఆరోగ్యం చేస్తాం, ఏదో మీ మాయలో పడి మేము కళ్ళు తెలిసి చేస్తున్నాం అన్నమాట. చక్కగా కళ్ళు మూసుకున్నారు. మనం కూడా అంతే కదండి, ఎప్పుడైనా ఇంట్లో ఆరోగ్యం చేసేప్పుడు కళ్ళు మూసుకుని ఆరోగ్యం చేస్తాం, ఏదో చూడకూడదు అని చెప్పని. సరే వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. అంతలా సర్వము తానే ఉండేవాడు పరమాత్ముడు కదా. ఏం చేశాక మొత్తం ఏదైతుందో అంతా ఒక్కడు కూడా మిగతా మొత్తం తినేసాక 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది. ఇక్కడ ఎవరు కూడా ఆరోగ్యం లేవు, ఏదీ లేదు, ఇందులో పిలిచిన వాళ్ళు లేదు, చూసిన వాళ్ళు లేదు. వెంటనే ఏం చేశారు, చూశాడు. చూడంగానే ఇదిగో ఇక్కడ ఈడేనటువంటి ఒక అపకారం తనకి చేశారు వీళ్ళు అనుకున్నారు. అపకారం ఏముంది అంటే మాకు పెట్టకుండా వీళ్ళందరూ ఇంకేదో చేశారని చెప్పి గ్రహించారు ఇంద్రుడు. అయితే వెంటనే ఏం చేశారు, దానికి కోపం వచ్చినట. కోపం వచ్చి ఈ కృష్ణుడా, ఎటువంటి ఈ కృష్ణుడు ఈ విధంగా నాకు అప్రియం కలగజేస్తారో చూస్తాను కృష్ణుడు సంగతి అనుకున్నాక. గోపాలం పాలితం క్షుద్రం మూర్ఖం పండితమానందం. మూర్ఖం పండితమానందం కృష్ణం మధ్యోపాసిత గోపామే చక్రుల ప్రియం. ఈ కృష్ణుని అందరూ చూసుకొని గోపాలకులందరూ నాకు అప్రియం చేస్తారా అనుకున్నాడు. గోపాలుడు గుడ్లు కాచుకునేవాడు, ఒక చిన్న పిల్లవాడు, తర్వాత ఒక నీచుడు, తర్వాత మూర్ఖుడు అని అన్ని తెలుసుకొని ధరించేటువంటి వాడు కృష్ణుడు. వీడు మామూలు మానవ బాలకుడు. ఇట్లాంటి వాడిని పట్టుకొని గోపాలనే చక్రుల ప్రియం, నాకు ఈ విధంగా అవజ్ఞ చేస్తారో, వీళ్ళందరూ కూడా అవమానం చేస్తారో చూస్తాను మీ సంగతి అని చెప్పని మొత్తం ఎన్ని రోజులు, 1 రోజా 2 రోజుల 7 అహోరాత్రాలు రాళ్ళ కురిపించాక ఏమైంది వీడికి పాపం, పసి ఎక్కువైంది, కసి పెరిగింది. పసి అంటే తమిళ భాషలో ఏంటి ఆకలి అన్నాడు. ఆకలి ఎక్కువైపోయి రాళ్ళు అయితే మొదలుపెట్టాక, రాళ్ళు అయితే మొదలుపెట్టేసరికి కృష్ణుడు అనుకున్నాడు, అతను చిన్నపిల్లలు వీరికి ఫుడ్ బంద్ అయింది కదా, మనం ఆహారం బంద్ చేశాం కదా, ఆకలికి ఏడు రాళ్ళు ఎత్తు కొడుతున్నాడు అని చెప్పని. ఇంట్లో తల్లి మంచి కమ్మటి పాయసం చేసింది, కానీ పిల్లాడికి జ్వరం వచ్చింది, 102 ఫీవర్ వాడికి పెడుతుందండి. సరే మన్నాడు కూడా చేసి కొంచెం తగ్గింది. అందరూ పెద్దన్నయ్య ఇంకో అన్నయ్య ఇద్దరు అన్నలు తింటున్నారు. వీరికి అమ్మ నాకు పాయసం పెట్టంటాడు అని వద్దునన్న, కొద్దిగా నీకు తగ్గిన తర్వాత నీకు పెడతాను రా అన్నప్పుడు వినడు. వినకుండా ఏం చేస్తారు, కోపం తెచ్చుకొని అది నా చేతిలో ఏది ఉంటే అది విసిరి కొడతాడు, తిరుగుతాడు, గిచ్చుతాడు, పీకుతాడు, ఏది ఉంటే అది కొడతాడు. తల్లి అనుకోండి పాపం వీడికి కొంచెం పైత్యం, ఎందుకంటే జ్వరం కదా, వీడికి తగ్గిన తర్వాత వీడికి పాయసం పెట్టవచ్చులే అనుకుంటుంది. తగ్గిన తర్వాతే తల్లి పెడుతుంది. ఇది కదా మనకి విశేషం. అలాగే ఇక్కడ కూడా పాపం వీడు ఇంద్రుల వల్ల కొంచెం ఆకలితో కొడుతున్నాడులే అనుకున్నాక కొండ గొడుగుగా ఏం చేశాక ఏదైతే ఉందో గోవర్ధనగిరి పర్వతం ఏదైతే ఉందో దాన్ని చక్కగా చిటికన గడి మీద లేపాక పైకి లేపాక హనుమాచార్య వాళ్ళు అంటారు కదా మనకి, కొండ గొడుగుగా గోవులగా చిన్న గుండు గండానికి గొప్పిలో కొలనుదో పరికి గొప్పిలో ఎదుకుల స్వామికి గొప్పిలో అన్నట్టు చక్కగా లేపారు. చిటికల మీద లేపాక అనుమానంగా చూశారు. ఆ దెబ్బతింటే అక్కడ ఎందుకుంటారయ్యా, రండి లోపల రండి, ఈ గొడుగు కిందికి రండి, ఈ గోవర్ధనగిరి కిందికి రండి, ఇదిగో నేను నిధిని పట్టుకున్నాను కదా, మీరేం భయపడద్దు, నేను ఎవరినో దేవతనో యక్షనో పిశాచానో ఇంకేది కాదు, నేను మీ వాడిని, మీ కృష్ణుని, మీ బంధువుని, రండి అని చెప్పంటే అందరూ అప్పుడు లోపలికి వచ్చారు. గోవులు వచ్చాయి, గోపాలకుడు వచ్చారు, గోపికలు వచ్చారు. వీళ్ళందరినీ కూడా చక్కగా చల్లగా అందరినీ కూడా కాపాడాడే. తర్వాత ఎటువంటి గుణము, వీళ్ళని కాపాడినటువంటి గుణము. తర్వాత ఇంద్రుడు తన తప్పు తెలుసుకున్నాక చక్కగా వచ్చాడు. వచ్చి దేనికి తీసుకొచ్చాడు, కామధేనునే పట్టుకొచ్చాట. పట్టుకొచ్చి ఏం చేశాట, ఆ క్షీరాలతోటి చక్కగా మన గోపాలకృష్ణుడికి ఏం చేశాట, అభిషేకం చేశాట. స్వామి నా చేసిన అపరాధాన్ని మన్నించవయ్యా, నేను గ్రహించానయ్యా పరాతత్వం, ఈ రూపంలో పరాత్పరుడు గ్రహించానయ్యా, నన్ను క్షమించవలసిందని చెప్పని గోవిందాభిషేకం చేశాట. ఆ రోజు నుంచి కూడా స్వామికి గోవిందుడు అనేటువంటి చక్కని తిరునామం వచ్చింది మన స్వామికి. కాబట్టి ఏమంటారు దీని లోపల కొన్ని కురయాడు తాయి కుణం పోతి అంటున్నారు. అటువంటి విలక్షణుని కళ్యాణ గుణం ఏదైతే ఉంటుందో ఆ గుణానికి మేము చక్కగా మంగళం పాడుతున్నామయ్యా నీకు అని చెప్పన్నారు. అయితే దీని తర్వాత ఏమైంది, మనకు కొన్ని కురయాడు తాయి కుణం పోచి 2 పగై గడుకుని నేను కయ్యలు వేడిపోతి అంటే శత్రువుని జయించి నశింపచేసేటువంటి ఏదైతే ఉందో
నీ చేతిలో ఉండే పల్లెం ఏదైతే ఉందో వేలాయుధం ఏదైతే ఉందో దానికి మేము మంగళం పాడుతున్నాం అంటున్నారు. అంటూ కేవలమే పరై కొడువాన్ ఇంద్రియ మందం ఇదంగి ఏదో రెంబావాయి అంటున్నారు మన ఆండాడు తల్లి. అయితే ఈ పాసురం ఏదైతుందో చాలా అద్భుతమైన పాసురం. దీనికి మంగళాశాసన పాటు అని పేరు. ఈరోజు చక్కగా పెరుమాళ్ళకి మనం సద్భోజనం చేసి నివేదన చేస్తే స్వామి అత్యంత ప్రీతి పాత్రంతో దాన్ని ఆరాధిస్తారు. ఈ గోధనగిరి ఇచ్చినటువంటి దీంట్లో వచ్చింది మనకి ఆంధ్రప్రదేశ్ వివిధేశ వైభవం లోపల మనకి చక్కగా గోవర్ధనగిరి, మనకి గోధనం ఉంది కదా తిరువాయిపాడు అంటే గోధనం. ఆ గోధనం గురించి ఆ వివిధేశాన్ని గురించి ఈ పాశుర్యంలో దీంట్లో చక్కగా మనకి ఆంధ్రతల్లి మనకి చెప్పారు. అయితే ఇంత అందమైనటువంటి అద్భుతంతో పాశుర్యతుందో దీన్ని నేను చిన్న చిన్న ముక్క చేసి మీకు చెప్తాం. మీరందరూ కూడా చక్కగా దీన్ని మాతో పాటు అనుసంధానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. அன்று அன்று இவ்வுலகமளந்தாய் இவ்வுலகமளந்தாய் அடி போற்றி அடி போற்றி நங்கு என்று நிலங்கை செத்தாய் தென்னிலங்கை செத்தாய் திரளு போற்றி திரளு போற்றி நச்சரம் உன்னச்சகடம் செய்தாய் முதைத்தாய் அடி போற்றி அடி போற்றி அன்பு கொனிலாவெறிந்தாய் குன்று கொனிலாவெறிந்தாய் கடலு போற்றி கழலு போற்றி குன்று குடையாவெடுத்தாய் குன்று குடையாய் வெடுத்தாய் நம் போற்றி குணம் போற்றி வென்று பகை கெடுக்கும் வென்று பகை கெடுக்கும் என் கையில் வேல் போற்றி உன் கையில் வேல் போற்றி என்றென்றும் சேவகமே என்றென்றும் சேவகமே பறை கொள்வான் ஏத்திப்பறை கொள்வான் வந்தோம் இன்றியாம் வந்தோம் இறங்கேலோரெம்பாவாய் இறங்கேலோரெம்பாவாய் ஆண்டாளு திவ்ய திருவடிகளே சரணம் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் गंधबंधुन जिष्णवे विष्णुचित्त तनूजाय गोदाय नित्यमंगलम् स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिष गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु।